ప్రైజ్ ది లార్డ్. మొదటిగా ఆహ్వానించి అవకాశం ఇచ్చిన ఆత్మీయ సలహాదారులు బెనరయ్య గారికి అయ్యకి ప్రత్యేకమైన వందనాలు. నాయకులు అనాలి, కానీ ఆత్మీయ సలహాదారులు అనడానికి గల కారణం ఏంటంటే, నాయకులు చాలామంది ఉన్నారు, కానీ సలహా ఇచ్చే నాయకులు లేరు. అలాంటి సలహాలు ఇచ్చి నడిపించే నాయకత్వం లేని నాయకత్వాలు ఎన్నో కొనసాగుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అన్న మీకు కూడా వందనాలు. మంచిది. దీవెన పండుగలు అండి. యేసయ్య దీవెన పండుగలు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సన్నిధిలో గడిపిన ప్రతిసారి మనకు పండగే. యేసయ్య సన్నిధి నుండి మనము నేర్చుకునే విషయాలు మన జీవితాల్లో పండుగలుగా మారుతాయి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనకు నేర్పుతూ ఉండగా, సేవకులు మనకు నేర్పిస్తూ ఉండగా, ఆ అనుభవాల గుండా మనం వెళ్ళినప్పుడు అవి పండుగలుగా మిగులుతాయి తప్ప విని వెళ్ళిపోతే మార్పేమీ ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనకు నేర్పుతూ ఉండగా సమీపించి వినే అనుభవాలకి మనము వెలుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దినములలో నేను యోసేపును గురించి ధ్యానిస్తూ ఉండగా ఒక మాట నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటంటే, యోసేపు పలికిన ఒక మాట, దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ఏం చేశాడట చెప్పాలి? ప్రభువుగా. హల్లెలూయా, హల్లెలూయా. హౌ షుడ్ ఎ షెపర్డ్స్ లేదా ఒక బిజినెస్ మెన్ కొడుకు బికమ్ ఏ లార్డ్? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక వ్యాపారవేత్త లేదా పశువుల పోషకుడు, పశువుల వ్యాపారం చేసే తరతరాలు అదే కదా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చేసింది ఏంటి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారు చేసిందేంటి? యోసేపుని దేవుడు చేసిందేంటి? యోసేపు చెప్తున్నాడు, నేనయ్యాను అనట్లేదు. ఎవరు చేశారంట? హల్లెలూయా. నేను కొన్ని తరాలను చూస్తూ వస్తున్నాను, కొన్ని తరముల క్రైస్తవ జీవితాలను చూస్తూ ఉన్నాను. నా స్నేహితులు చాలామంది క్రైస్తవులు, వారి పితరులు కూడా క్రైస్తవులు. ఐ హ్యావ్ వన్ ఫ్రెండ్, దీనా సుధాకర్, వాళ్ళ నాన్నగారి పేరు రూబేన్. అలా నా ఫ్రెండ్స్ చాలామంది తరములలో ఉన్నవారు ఉన్నారు. కానీ ఆ తరములలో ఉన్న వీరు వారి నాన్న కట్టించిన ఇంటికి వచ్చే రెంట్లు తీసుకొని బ్రతుకుతున్నాడు ఒకడు. ఆడ ఉద్యోగం సద్యోగం లేదు. ఇంకోటి దగ్గరికి వెళ్తే ఆడు క్రైస్తవుడే, సాయంత్రం వెళ్ళాను, సరే నా క్రైస్తవ సహోదరులు కదా, నాతో పాటు చదివినవారు కదా అని వెళ్తే ఆడి ఇంటి దగ్గర లేడు. ఎక్కడ ఉంటాడంటే వాడికి ఒక అడ్డా ఉందంట. హి హావ్ సమ్ ప్లేస్ టు సిట్. ఏంటది అంటే, ఇలాగే తల్లిదండ్రులు ఇల్లులు కట్టించిన తర్వాత ఆ రెంట్లు తీసుకొని వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక అందరూ ఒక చోట కూర్చొని ఎంటర్టైన్మెంట్ ఉంటుందట. ప్రైజ్ ది లార్డ్. మరి తల్లిదండ్రులేమో ఉద్యోగస్తులు సంపాదించారు, అంతా కూడబెట్టారు. ఆ కూడబెట్టిందంతా ఏం చేయాలో అర్థం కాక వీళ్ళకి భవిష్యత్తు లేక వీడు ఇలా రెంటలు తీసుకుంటూ కూర్చుంటే వీడు అప్పులు చేశాడంటే ఒకడు ఒక బిల్డింగ్ అమ్మేశాడంట. ఇంకో తరానికి వచ్చేసరికి వాళ్ళ నాన్న సంపాదించిన 2 బిల్డింగ్లు ఇంకో బిల్డింగ్ పోయింది. మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల చెప్పాలి, అక్కడికి అయిపోయిందా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడితో అయిపోయిందా? ఇంకా తరాలకి దేవుడు లేడా? యోసేపు అంటున్నాడు, దేవుడు నన్ను, ప్రైజ్ ది లార్డ్,
దేవుడు నన్ను ప్రభువుగా నియమించాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక దేశానికే ప్రభుని చేశాడు, ప్రభువుగా చేశాడు. హీ బికమ్ ద రూలర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక యోసేపుకి తెలియకుండా ఏది జరగడానికి అవకాశమే లేదు. ప్రైజ్ ది లార్డ్. నేనేమంటున్నానంటే, నా కోరిక ఏంటంటే, ప్రైజ్ ది లార్డ్, నీ వ్యాపారం చేస్తుండొచ్చు, నువ్వు ఏదైనా నీకు తగిన ఉద్యోగమో వ్యాపారమో చేస్తుండొచ్చు. మనందరి కోరిక మనకంటే మన పిల్లలు బాగుండాలని. మీ కోరిక కాదు, అంతకంటే ఎక్కువ నా దేవుడి కోరిక. ప్రైజ్ ది లార్డ్. మీ కోరిక కాదు, మీ గర్భాన పుట్టినప్పుడే, మీ గర్భమున పుట్టక ముందే వారిని గూర్చి, యవ్వన బిడ్డలను గూర్చి దేవుడికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ప్రైజ్ ది లార్డ్. God have great desire about our generations. మన జనరేషన్స్ విషయమై దేవునికి ఒక డిజైర్ ఉంది, తెలుసా మీకు? ఆయనకు ఒక కోరిక ఉంది. ఈ కోరికని మన పితరులు వారి జీవితంలో చూడడానికి, ఒకవేళ నిజంగా చెప్పండి, దేవుడే తలంచకపోతే యోసేపుకి దర్శనం వచ్చేదా? కాదు కదా. హల్లెలూయా, హల్లెలూయా. పగటి కలలు కనేవాడా అనే అన్నారు కదా, అలాగే అన్నారు. కానీ ఆ కళ ఇచ్చింది ఎవరు? దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అంటాను, ఏదో జరిగింది. దేవుడు కోరుకున్న స్థానానికి వెళ్ళడానికి యోసేపు ఏం చేశాడు, యాకోబు ఏం చేశాడు, పితరులు వేసింది ఏంటి, వీరు ఎలా పొందుకోగలిగారు? హల్లెలూయా. మనము చేస్తున్న భక్తికి ఏదైనా ప్రయోజనం ఉందా? ఇంకా భక్తిలో ఏమైనా మార్పు చేయాల్సి ఉందా? మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల్లో ఇద్దరిని చూద్దాం చాలు ఈరోజు. యాకోబు, యోసేపు. హల్లెలూయా. మరి ఏంటి, ఎలా జరిగినాయి ఇవన్నీ ఎలా జరిగాయి? మనకు తెలిసిన గ్రోత్ ఏదైనా ఉంటుంది అంటే, తల్లిదండ్రులు సంపాదించింది ఏదైనా మనకు ఇస్తే దానిని మనము వృద్ధి చేసుకుంటాము. అంతేనా? ఏదో ఒక, అంతే కదా. ప్రైజ్ ది లార్డ్. చాలామంది సేవకి రాకపోవడానికి కారణం కూడా అదే. ఎంతో కొంత సంపాదించి పిల్లల కోసం పెట్టాలి కదా, లేదా దేవుడి కొరకు ఏదైనా చెయ్యాలి. మాకు కూడా ఏదైనా మా పిల్లల కొరకు కూడా, మంచి తల్లిదండ్రులు వారి పిల్లలకు ఆస్తి సంపాదించుదురు, కానీ అంతకంటే ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఏదన్నా మనకు పాయింట్ దొరికిందంటే ఆ పాయింట్ మీదనే కట్టుకోవడానికి ప్రయత్నిస్తాం, కానీ దానికి మించిన పాయింట్లు చాలా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెదజల్లి అభివృద్ధి పొందండి అంటే అర్థం కాదు, కానీ మంచి తల్లిదండ్రులు ఆస్తి సంపాదించుతారంటే మాత్రం, ప్రైజ్ ది లార్డ్, ఈ దినములలో మనం చేయవలసిన మార్పులు చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే రూలర్స్ని చూడాలి. భయపడుతూ ఉద్యోగాలు చేసేవారిగా కాదు, ఎలాగో అలాగా మనం సంపాదించింది కాపాడుకున్నారులే అనిపించుకునేవారు కాదు. ప్రైజ్ ది లార్డ్. నాకు యోసేపుని చూసినప్పుడు, అంటే చాలా వాక్యం తెలియని దినాల్లో కూడా, అప్పుడే కొత్తగా నేర్చుకుంటున్న దినాల్లో యోసేపు గురించి ఆలోచించినప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఇప్పుడు యోసేపు పొత్తిఫర్ ఇంట్లోకి వెళ్ళేసరికి బానిసత్వం నుండి బయటకు వచ్చాడా లేదా? వచ్చాడు. అక్కడ కూడా నమ్మకస్తుడై ఆ ఇంటికి అంతటికి ఆయన అండర్కి వచ్చేసింది కదా అదంతా. అంటే దాదాపుగా యోసేపు తండ్రి వద్దకు కానీ అన్న వద్దలకు కానీ వెళ్ళే అవకాశం ఉందంటారా, లేదంటారా? వెళ్ళొచ్చు కదా, చాలా సులువు కదా. ఇప్పుడు ఒక పొజిషన్ వచ్చింది కదా, ఎందుకు వెళ్ళాలి చెప్పండి? మీరు నేను ఎందుకు వెళ్తామంటే, హల్లెలూయా, ఆస్తి ఏముంది అక్కడ? ఏముంది చెప్పాలి? ఏముంది? వాళ్ళ కోటికి వెళ్ళి
2-3 సంవత్సరాలు కొట్లాడిన తర్వాత ఏంటయ్యా తెచ్చిందంటే 2 లక్షలు, 3 లక్షలు. పాడుబడ్డ కొంపోటి, పాడుబడ్డ మంచాలు. నా మంచం అని ఎప్పుడో 30 సంవత్సరాల మంచాలు కూడా వీళ్ళు పంచుకుంటున్నారు. వీళ్ళ బ్రతుకులు అక్కడ తెల్లారిపోయినాయి. హల్లెలూయా. దీనికోసం ఒకరి మొహం ఒకరు చూసుకోరు. ఏది? ఆ పాత నవార మంచాల కోసం. ఎప్పుడు తెల్లారాలి మన బ్రతుకులు ఎత్తేనా? హల్లెలూయా. ఆస్తి నీకేంటి నాకేంటి? ఎందుకు అన్నదమ్ముల మధ్యలో గొడవలు? ఎందుకు అక్కచెల్ల మధ్యలో గొడవలు? చెప్పండి, ఎందుకున్నాయి? ఒకప్పుడు ఎంత పెద్ద కుటుంబం అయితే అంత బలమైంది. ఈరోజు ఎంత పెద్ద కుటుంబం అయితే అంత న్యూసెన్స్. హల్లెలూయా. అయితే యోసేపు వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళలేదు? మీకు ఒక ఆలోచన, తొందరగా చెప్పాలి. హల్లెలూయా చెప్పాలా? ఎందుకు వెళ్ళలేదు? చాలా టైం ఉంది యోసేపు దగ్గర. ఎప్పుడో ఒకసారి మైండ్ మారొచ్చు కదా. వీళ్ళు నన్ను బానిసం చేశారు, నా ఆస్తి ఓ ప్రార్థన చేస్తాడు. ఏశావు 400 మందితో తిరిగి అతని మీదికి వస్తున్నాడని తెలిసిన యాకోబు ప్రార్థన చేస్తాడు. మన సందర్భంలోనే మనం ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తూ ఏమని అంటాడంటే, ఇంతగా నీవు నాకు కృప చూపినందుకు, నువ్వు కృప చూపినది దీనికి నేను అపాత్రుడను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. నేను అపాత్రుడను. ఎందుకు అపాత్రుడు అంటే, ఒక చేతి కర్రతో మాత్రమే నేను వెళ్ళాను, ఇప్పుడు నన్ను 2 గుంపులుగా చేశావు. హల్లెలూయా. ఆ గుంపులు ఈయనే చేసుకున్నాడు కాబట్టి గుంపుగా దేవుడు చేశాడు. ఈయన భయపడి 2 చేసుకున్నాడు. హల్లెలూయా. అయితే గుంపులుగా ఆశీర్వాదకరంగా చేశాడు. ఒక కర్ర పట్టుకొని వెళ్తే ఇప్పుడు ఇలా వస్తున్నాను అని చేసిన ప్రార్థన యోసేపు విన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా నాన్న కర్ర పట్టుకొని వెళ్తే నీవు గుంపులుగా చేసావు కదా, నన్ను కూడా చెయ్యి. ప్రైజ్ ది లార్డ్. నన్ను కూడా చెయ్యి. ఆ ఆస్తి నాకేం చేస్తుంది? అప్పుడే గోతులు వేశారు, బానిసగా చేశారు. ఆస్తి అని వెళ్తే చంపా తిట్టేస్తారు అంతే. అవునా కాదా? హల్లెలూయా. పోనీ ఇప్పుడు తమ్ముడు కొంచెం పెద్ద సపోర్ట్ చేసినా వీళ్ళిద్దరిని పాతేస్తారు కదా. సపోర్ట్ చేసేవాడు ఉన్నాడు కదా అని వెళ్తే తమ్ముడిని యోసేపుని పాతి పెట్టరండి. హల్లెలూయా. అర్థమైంది. అక్కడి నుంచి కుచుబినయాత. ప్రైజ్ ది లార్డ్. మా నాన్నకిచ్చిన దేవుడే నాకు ఇవ్వాలి. ఏమీ లేకుండా వెళ్ళినా తర్వాత ఇస్సాకు పంచాడులే, అది వేరే విషయం. కానీ మన్య ప్రాంతాన్ని ఏశావుకిచ్చి మిగిలిందంతా కూడా యాకోబుకి ఇచ్చాడు. అదే అతని ఆధారం అయితే కాదు కదా. వస్తే వచ్చిండొచ్చు స్వాస్థ్యమిగా, అది వేరే విషయం. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ ప్రార్థన ఏమని ప్రార్థన? నీ కృపకు నేను అపాత్రుడను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోసేపు విన్న ప్రార్థన యోసేపుని ప్రేరేపించింది, దేవుని మీద ఆధారపడటానికి ప్రేరేపించింది. మన ప్రార్థనలు మనవి, పిల్లల ప్రార్థనలు పిల్లలవి కాదు. నీవు పొందిన కృప నీ పిల్లలకు తెలియబడునుగాక. ప్రైజ్ ది లార్డ్. రోజు చెప్పాలి. ఒకళ్ళ ఇంటికి వెళ్తే ఆ పిల్ల సగం సపోటా తిని సగం పడేస్తుంది, సగం జాంపండు తిని సగం పడేస్తుంది. ఆ నాన్న దగ్గరికి వెళ్ళి ఏమయ్యా పడేస్తుందంటే,
ఒకప్పుడు దేవుడు మాకు తినడానికి ఆహారము లేదు, పాడైపోయినాయి, కుళ్ళిపోయినాయి, మేము చిన్నప్పుడు తిన్నామన్నా, ఈరోజు నా పిల్లలు మంచి పండ్లు తినడానికి దేవుడు కృపనిచ్చాడు అన్నాడు. హల్లెలూయా. మంచిదే, పరిస్థితులు మార్చగలడు, కథ మొత్తం మార్చగలడు. ఈ కథలో నువ్వెట్లుండాలి? నేనేమంటానంటే, సగం తిని సగం పడేసేటప్పుడు వచ్చి, ఒకప్పుడు మాకు తిండి లేదు, ఇప్పుడు దేవుడు ఈ శ్రేష్టమైన పండునిచ్చాడు, తొక్క కూడా తిను. హల్లెలూయా. కొన్ని తొక్కలు తినడం మంచిది, మనమేమో ఫ్యాషన్ నేర్చుకున్నాం, యాపిల్ పండు కూడా తోలుకి మొత్తం తీసేది తింటారు. హల్లెలూయా. కొన్ని తొక్కలు తినకూడదులే, అరటిపండు తొక్క తినమని నేనేం చెప్పట్లా. హల్లెలూయా. సపోటా తొక్క కూడా తీసే తినాలి, కానీ అసలు కొద్దిగా. అరే, ఎక్కడ జమీందారులు ఇల్లు? ఆ ఊరంతా వీళ్ళదేనా, ఆ తోటంతా వీళ్ళదేనా? వాళ్ళు కూడా పడేరు కదా. లాస్ట్కి కోతి శకలు కూడా కాదు ఇవి, కోతి కూడా మొత్తం తింటది. ఇట్లాంటి శకలు వచ్చాయి అందరికీ. ఇప్పుడు ఇది ఫ్యాషన్, ఇదేంటంటే ఫ్యాషన్. అలాంటి ఫ్యాషన్లు నేర్పకండి. హల్లెలూయా. మీరు కృప పొందిన వారు, అర్హులు కాకపోయినా దేవుడు కృపనిచ్చి ఈరోజు ఇక్కడ కూర్చునే భాగ్యాన్ని, ఎన్నడూ చూడనివి మన కనులారా చూడడానికి కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. తరములలోకి ఈ కృప ఇంకా ఎక్కువ అవ్వాలి. తరములోకి పోతుంటే క్రైస్తవుడు ప్రాపర్టీ ఇష్యూస్ అనే ఆలోచన లేనివాడుగా మారునుగాక. ఎందుకంటే అసలు ప్రాపర్టీ అనేది దేవుడు ఇవ్వాలి, ఆశీర్వాదము అనేది దేవుడు ఇవ్వాలి, ఘనత, పేరు, ప్రతిష్ట అన్ని దేవుడు ఇస్తాడు. హీ విల్ మేక్ యు లార్డ్, ప్రభులుగా చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. అరే క్యా దేఖ్తే భయ్ ఉదర్ ఇదర్, అటు ఇటు ఏం చూస్తారు? అటు ఇటు ఏం చూస్తాం? ఎంత పోగొట్టుకున్నాం, ఎంత ఈ సంవత్సరం ఎంత వచ్చింది, ఇంత. వాడు ఎట్లా ఉన్నాడు, వీడు ఎట్లా ఉన్నాడు? మీ అన్న రక్షణ పొందాడో లేదో చూడు, మీ అక్క రక్షణ పొందిందో లేదో చూడు, మీ చెల్లి రక్షణ పొందిందో లేదో చూడు. ఈ ఆస్తి గొడవలు వారిని నీవు రక్షణలోకి నడిపించకుండా చేస్తున్నాయి, వారి మీద నీవు కక్ష నిలిపేటట్టుగా చేస్తున్నాయి. దీవించేది నిన్ను దేవుడు కదా. ఒక దగ్గర ఆస్తి గొడవ వస్తే, పాస్టర్ గారు మా పెద్దనాన్న ఇలా కొన్నాడు, బాబాయ్ ఇప్పుడు ఇలా తిరగబడుతున్నాడు, ఏం చేయమంటారు అన్నాడు. ఉపవాసం ప్రకటించి ఆడు తీసుకుని నీకు ఇచ్చేటట్టు నేను ప్రార్థన చేయాలి, ఆడు గోల్ అది. నేనన్నా ఇచ్చేయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈడు ధైర్యం ఏంట్రా అని అర్థం కావాలి మీ బాబాయ్కి, ఈడు ధైర్యం ఏంట్రా అని అర్థం కావాలి. కానీ వదిలేయ్, డబ్బులు ఇస్తానన్నాడంట. వీడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ చేస్తున్నాడు, అమెరికాకి వెళ్ళడానికి ఆల్రెడీ పాస్పోర్ట్ రెడీ చేశాడు. ఇంటి ముందు కొంట జగా కోసం ఈడు ఊరికి వెళ్ళి గొడవ పెడుతున్నాడు. ఎవడు బాగు చేయాలి ఈ బతుకులన్నీ? ఎవడు బాగు చేయాలి? చత్తన్నాం మేము ఇక్కడ. అర్థమైంది మీకు? హల్లెలూయా. పర సంబంధంలో పోనీ భూమి మీద అన్ని పోగొట్టుకుంటావా? దేవుని పని కొరకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుని ఘనత కొరకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు యోసేపుని దేవుడు ఆశీర్వదించుటకు ఇష్టపడ్డాడు, మిగతా వారిని కాదు అని అంటే, యోసేపు మాత్రమే. కనీసం యాకోబుకు కూడా ఫుడ్ లేదు. కడుపులతో అన్నాడు, ఏరా మొహం చూసుకుంటూ కూర్చున్నారు అన్నాడు. ఐగుప్తులో ఫుడ్ దొరుకుతుందిరా అన్నాడు. మరి యాకోబుకు కూడా కొదవగలిగిందే, యోసేపుకి ఎందుకు కలగలేదు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాడ్లీ కాన్షియస్, దైవ సంబంధమైన స్పృహ కలిగిన వాడు యోసేపు. తండ్రి చెప్తున్న మాటలు గ్రహించాడు. ఏమనంటే, స్థితిగతులు మార్చగలవాడు, పరిస్థితులన్నీ మార్చగలిగిన దేవుడు, బ్రతుకునే మార్చగలిగిన దేవుడు. నా తండ్రి ప్రార్థిస్తుండగా నేను విన్నా. హల్లెలూయా అని ఏ దేవుని గురించి అయితే యాకోబు పలికాడో, ఏ దేవుని గురించి అయితే యాకోబు చెప్పాడో, ఆ ప్రార్థన
విన్న యోసేపు అక్కడతో ఆగిపోలేదు. తండ్రి తర్వాత కుంటుకుంటూ వచ్చాడు. ద నెక్స్ట్ డే ఈ సా హిస్ ఫాదర్. ఎలా చూశాడంటే కుంటుకుంటూ వస్తున్నాడు. ఏమైంది అని ఆ ఫ్యామిలీలో ఎంత డిప్రెషన్లో ఉన్నారంటే మామూలుగా లేదు. ఎప్పుడు కలగలుపుగా ఉండే ఫ్యామిలీ, ఎప్పుడు కలిసి ఉండే ఫ్యామిలీలో ఒకసారి ఏమో ఒక గుంపుని ఇటు పంపిస్తున్నాడు, ఒక గుంపును అలా చేస్తున్నాడు, వీడది కొడుతున్నాడు, కాలు దాటిస్తున్నాడు, మళ్ళీ తీసుకొస్తున్నాడు, రాత్రంతా ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమవుతుందో అర్థం కావట్లేదు. కానీ తెల్లవారు వచ్చి అన్నాడు, నేను దేవుణ్ణి చూశానన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పెనుగులాడిన వాడిని దేవుడు దర్శిస్తాడని, ఆయన విడిచేవాడు కాదని యోసేపు అర్థమై తను పడిన కోతిలోనైనా చెరసాలలోనైనా పెనుగులాడి దేవునికి సమీపంగా వెళ్ళడం నేర్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యాకోబు అన్నాడు, నేను దేవుణ్ణి చూచి తిని. తర్వాత భయపడే యాకోబులో ఇప్పుడు భయం పోయింది. యోసేపుకి అర్థమైంది, మా నాన్నని పిచ్చోళ్ళ చూశాను నిన్నంతా. నేను పిచ్చోళ్ళ పరుగులు తీస్తుంటే ఆదరణ లేనివాడిగా, ధైర్యం లేనివాడిగా భయపడుతూ పరుగులు తీస్తుంటే చూసిన నా కనులకి ఈనాడు మా నాన్న సింహంలా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడో తాక్కొని వీళ్ళ ముందుకు పంపించేవాడు, ఇప్పుడు వీళ్ళ ముందు నడుస్తున్నాడు. వాళ్ళందరూ ఎన్నుకున్నారు. హల్లెలూయా. ఏ కుటుంబంకైనా యజమాని ముందుంటే ధైర్యమా కాదా? హల్లెలూయా. పరిస్థితులన్నీ దేవుడు తారుమారు చేయగా ఇప్పుడు యజమానులు వెనుకున్నారా? మీరు ముందున్నారా? వాణ్ణి కూడా ముందు నడిపించగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు దర్శించాడు. దేవుణ్ణి నేను ముఖాముఖిగా చూశాను, నేను యాకోబు అన్నాడు. ఇవన్నీ విన్న యోసేపు జీవితంలో ఎక్కడో తెలియకుండానే దేవుడి సన్నిధిలో ప్రార్థించడం, దేవునికి సమీపంగా ఉండడం. ఎందుకంటే ఏమన్నాడంటే, యోసేపు జీవితం చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చాలామంది రాజులు ప్రభులు అయిన తర్వాత మారిపోతారు, వాళ్ళ యాటిట్యూడ్ కనబడుతుంది. యాక్చువల్లీ వాళ్ళు ఏంటి, ఎందుకంటే బైబిల్ కూడా ఏమంటుందంటే, రాజులు ఏం చేశారంట, విడిచిరి అని పౌలు గారు అన్నారు. అంటే రాజులు అయిన తర్వాత కొంచెం. కానీ యోసేపుని చూసినప్పుడు దేవునికి ఏమనిపించిందంటే, యోసేపు మారిపోయి విడిచిపోయే రాజు కాదు. నిన్ను చూస్తే అది అనిపించాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఎస్పీపీ ఆఫీస్ కంటే ఇంకా పెద్ద ఆఫీస్ ఏదైనా ఉందనుకో, లేదా మామూలుగా కాదో జీపిచ్చి మామూలుగా పోస్టు ఒక్కసారి సిప్మా అని మార్చేసి అనుకో, మారుతుంది అనుకుంటున్నారు మీరు? కథ మొత్తం మార్చగలడు. హల్లెలూయా. కథ మొత్తం మార్చగలడు. నేను ఇప్పటికీ చదువుతా, ఎప్పుడన్నా ఆ మాట వస్తే అంటూ ఉంటాను, ఇప్పటికి వెళ్ళినా హైదరాబాద్లో మీకంటే సూపర్ అంట. కష్టపడేవాడికి హైదరాబాద్ ఎప్పుడు ఓపెన్. ప్రైజ్ ది లార్డ్. క్యా కమాతే మై కమాకే దిగాతాం. హల్లెలూయా. వాట్ యూ విల్ ఎర్న్. ఏం సంపాదిస్తారు మీరు? మీకు సంపాదించి చూపిస్తా నేను. హల్లెలూయా. ఎందుకు ఆ మాట అంట చెప్పండి? ఎక్కడున్న ఆశీర్వదించే దేవుడు నాకు ఉన్నాడు. నేను బలహీనపడ్డా నాకు బలమిచ్చే దేవుడు ఉన్నాడు. జ్ఞానము లేకపోయినా వెర్రివాడినైనా జ్ఞానవంతులని సిగ్గుపరిచే జ్ఞానం ఇవ్వగల దేవుడు నా దేవుడు. హల్లెలూయా. ఆయన ఏమి చెయ్యలేడు, అన్నీ చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు యాజకులు, అక్కడ ఎవ్వరికి భూములు లేవండి. ఈయన ప్రభు అయిపోయిన తర్వాత ఇక ఆ గిద్దెంగులు కట్టాడు, కరువు వచ్చింది, అన్ని పనులు అవుతున్నాయి. ఎవ్వరికి ఎండింగ్ చూస్తే అక్కడ వారి భూములు కూడా రాజుకి ఇచ్చేశారు. ఎవరికి భూములు ఉన్నాయి అయ్యా అంటే, యాజకులకు భూములు ఉన్నాయి. వారి భూములు తీసుకోబడాల. యాజకులకి వేతనం ఇవ్వబడింది, సాలరీ. ఐగుప్తు యాజకులు వారు. జీవం గల దేవుని యాజకులు కూడా కాదు. హల్లెలూయా. ఆయన యాచక ధర్మముని కూర్చిన ఆలోచన దైవ సంబంధమైన పనులను కూర్చిన ఆలోచన యోసేపుకుంది. ప్రైజ్ ది లార్డ్.
ఎవరికి ఊరికే ధాన్యం ఇవ్వలేదు, కానీ పాస్టర్లకి మాత్రం వేతనం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని పనికి పనికొచ్చేవాడైతేనే సింహాసనం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని పనికి పనికొస్తాడు, ఆ సుందరమైన మందిరాన్ని కడతాడనే దావీదుకి సింహాసనం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యోసేపుకి సింహాసనం ఎందుకు అంటే దేవుని ప్రజలని గుర్తించేవాడు. వారి నుండి ఏది లాక్కోలేదు. అందరి కరువు వచ్చింది నీకు కూడా రావాలా అనుకోలేదు. వారి నుంచి ఏది తీసుకోకుండా వారికి వేతనాన్ని, ఎవ్వరికి ఒక్క వస్తువు తీసుకోకుండా, గొర్రె తీసుకోకుండా, కోడి తీసుకోకుండా, వ్యవసాయ భూములు తీసుకోకుండా ఆ దేశ ప్రజలకే ఏమీ ఇవ్వలేదు యోసేపు, కానీ యాజకులకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా? అది అర్థం కావాలి మనకి. హల్లెలూయా. ఈ కుర్చీ ఉందంటేనే సబ్ కుచ్ ఉస్కా మెహర్బానీ అనేది. అలా ఆ నాన్న ప్రార్థన చేసాడు లేదా? ఏమన్నాడు? అపాత్రుడను. ఎక్కడ కూర్చొని ఏది గుర్తుండాలి? చెప్పండి చెప్పండి. హల్లెలూయా. పని రాకుండా నా ప్రమోషన్ అని వచ్చిందని నేను చెప్పట్లేదేంటి? దాపెట్టుకొని మంచి సూపర్ వర్కర్ అంటున్నానా? అన్నానా? పని రాకపోయిన ప్రమోషన్ ఇచ్చాడు కదా, తర్వాత పని నేర్చుకున్నా. హల్లెలూయా. హల్లెలూయా. డిపార్ట్మెంట్ కేసేస్తున్నా మీద. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏదైనా నువ్వు పనికొస్తావు అనుకో, నీలో సామర్థ్యం లేకపోయినా నిన్ను అందలెక్కిస్తాడు. నీవు పనికి రావనుకో, నీకు సామర్థ్యం ఉన్నా ఏమీ మిగలదు. జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. యోసేపు దైవ సంబంధమైన ఆలోచన కలిగిన వాడు. డిజైర్, దేవుని గూర్చిన ఆలోచన, గ్రహింపు, దేవుని పని. అందుకే యాకోబు అన్నాడు కదా, నేను అపాత్రుడను. ప్రింట్ అయిపోయింది. మీరు చెప్పే మాటలు ఏం చదువుతున్నారో, మీ పిల్లలకి ఏం ప్రార్థన చేస్తున్నారో, ఏం అనుకుంటున్నారో, ఇంతగా ఇలాగా అలాగా వ్యర్థమైన ఉచ్చారణ మీ ఇండ్లలో ఉండకుండునుగాక. బలహీనులు మాట్లాడినట్లుగా, ఆదరణ లేని వారిగా, అన్ని కలిగి ఉండి కూడా ఏమీ కలిగి లేని వారిగా అసలు మాటలు మీ పిల్లల ముందు మీరు మాట్లాడకుందురుగాక. హల్లెలూయా. ఈరోజు తినడానికి లేకపోతే బేటా రేపు ఇస్తాడని చెప్పు, అంతేగాని ఏందో నేను ఒక్కదాన్ని పని చేస్తున్నా, ఆయన సరిగ్గా పని చేయడు, మా ఆమెకి చదువు రాదు, నేను ఒక్కడే పని చేస్తున్నా, ఆమెకి ఇంత చదువు వస్తే బాగుండు పని చేసేది. వెంటనే వీడేమంటాడు తెలుసా? మమ్మీ నేను వేసుకున్నందుకు డాడీ మా పరిస్థితి ఇట్లుందంటాడు. అదేనా తల్లికి ఇచ్చే గౌరవం? అదేనా? ఎవరు నేర్పారు ఇది? ఎవరు నేర్పారు చెప్పండి? ఏదో నీ బాధ వ్యక్తపరుస్తున్నాను కూడా, నీ బాధలు వ్యక్తపరుచుకుంటూ మనం కృంగిపోయి మన పిల్లల్ని కృంగుదలకు తీసుకెళ్ళిపోయి వారు ఎక్కడ ఆధారపడాలో, ఎలా ఆధారపడాలో ఒక్క మాట అనలేకపోయావా? నాన్న పట్టించుకోవట్లేదు, కానీ నాకు ఆ సంపాదించే కృప దేవుడు ఇచ్చాడు రా, నువ్వు చదువుకో. అమ్మ చదువుకోలేదు కానీ చక్కగా ప్రార్థనలో మిమ్మల్ని పెంచుతుందిరా అని ఆ తండ్రి చెప్పగలగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ లోపాలు మీరే వెతుక్కుంటూ అదేదో గొప్పగా సాధించినట్టు, మీరు లేకపోతే బ్రతికే లేదన్నట్టు ఎవరికి వారు భుజాలు తడుముకుంటూ ఒకరిని డౌన్ చేస్తూ యాకోబు కుటుంబము నుండి ప్రభువుగా యోసేపు అవ్వడానికి కారణం యాకోబు ప్రార్థన. ఆ ప్రార్థనలో, అది ప్రార్థనను అంతకుముందు ప్రార్థన చేస్తాడు 9వ వచనంలో. ఏమనంటే, అయ్యా నీవు నన్ను వెళ్ళమన్నావు కదా అని ప్రార్థన చేస్తాడు. తర్వాత వచనంలో ఏమంటాడంటే, నేను అపాత్రుడు. అంటే ఇది కృతజ్ఞత, థ్యాంక్ఫుల్నెస్. మీరు ప్రార్థన చేస్తున్నారు, కృతజ్ఞత కూడా మీ కుటుంబంలో మీ పిల్లల ముందు మీరు తెలియచేయాలి ప్రభుకి. ప్రైజ్ ది లార్డ్. మీకు ఆ కృతజ్ఞత భావం ఉంటుంది, మీ పిల్లలకు కూడా. యాకోబు ఎంత కృతజ్ఞుడంటే, యోసేపు
ప్రభు అయిపోయినా, ఐగుప్తుకి వెళ్ళవలసి వచ్చినా నా అస్థికలన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? నా సమాధి ఎక్కడ చేయాలి? కానాన్లోనే. అంటే దేవుడు నన్ను ఎక్కడ పంపించాడో అక్కడే. హల్లెలూయా. అందుకే యోసేపు కూడా తండ్రిని రమ్మంటూ ఏమంటాడంటే, దేవుడే నన్ను దీవించాడు అంటాడు. నా తెలివి కాదు నాన్న, రా నా దగ్గర వచ్చి మీరు ఎలాగుండాలి, నాకు సమీపంగా ఉండండి. అన్నలేమో దూరం పెట్టారు, యోసేపు ఏమో సమీపంగా రండి. ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్ని దూరం చేస్తున్నాయి. యోసేపు తెలుసు వారి దగ్గర ఏమీ లేదని. 2 సంవత్సరాల కరువుకే ఐగుప్తు వరకు వచ్చేస్తే ఇంకా 5 సంవత్సరాల కరువు ఉంది. ఏమైపోతారో తెలీదు. మీరు కరువు ప్రారం మీ మీద పడకుండానట్లు మీరు నాకు సమీపంగా ఉండండి. నాకు సమీపంగా అరే అన్నం పెట్టండి అవకాశం వస్తే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతేగాని నీకెంత పంచారు, నాకెంత పంచారు, ఆ తుప్పు పట్టిన సైకిల్ ఆడికి వెళ్ళిపోయిందని, బియ్యం బస్తాలు ఒక బస్తా ఆడు ఎక్కువ పట్టుకెళ్ళిపోయాడని, ఆడి పేదరికం నీ కంటికి కనపడదు. హల్లెలూయా. ఆడి దీనస్థితి నీ కంటికి కనబడదు. ఏంటో అంటే ప్రాపర్టీ మైండ్ బ్లాక్ చేసేస్తాడు. హల్లెలూయా. ఏవో జరుగుతున్నాయి, అందరికీ ఇలాగే ఉండకపోవచ్చు కానీ. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఏదో ఒక కొలబద్ద మన వద్ద ఉంటుంది. అది మనము మన ప్రాపర్టీతోనే బాగుపడతామనే కొలబద్దను తీసివేసి కొలత లేని దేవుని కృప కిందికి రావాలి అని చెప్తున్నా. గలగల పారే సెలయేరులా ఆయన కృప మన మీద ప్రవహింపనివ్వండి. ఎందుకు అడ్డెత్తారు? హల్లెలూయా. కృప కిందికి వద్దాం. హల్లెలూయా. దీవెన కావాలంటావు, దీవెనకి అడ్డుగా ఉంటావు. దీవెన కావాలి అంటావు, దీవెనకి అడ్డుగా ఉంటావు. లెట్స్ రైజ్ ఇన్ అవర్ ఫెయిత్. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసములో పురిగొల్పబడుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రేజ్ అవుతున్న కొద్దీ దేవునికి దగ్గర అవ్వాలి. ఏమవ్వాలి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కళ్ళు నెత్తి మీదికి ఎక్కొద్దు, కళ్ళు కిందికే ఉండాలి. హల్లెలూయా. కళ్ళు కిందికే ఉండాలా. యోసేపు కళ్ళు కిందికి ఉన్నాయి, పైకి ఉన్నాయా? పైకుంటే ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళ నాన్న ఒక్కడనే తెచ్చుకుంటాడు. వాళ్ళ నాన్నే ఒక్కడనే తెచ్చుకుంటాడు. ఏమన్నాడు తెలుసా? నీవును నీ పిల్లలను పిల్లల పిల్లలను మీ పశువులు. అయ్య బాబోయ్, 14 సంవత్సరాలు అయిపోయింది. అవి ఉన్నాయా? ఈయన చూసినప్పుడు ఉన్నాయి. పోనీ ఈయన పెంచింది ఏదో గొర్రె కింద పెట్టాడు, నా గొర్రె ఉంది అక్కడ అనుకున్నానికి. 14 yearsలో ఒక జనరేషన్ 2 3 ఎన్నో అయిపోయింది. ఎవరు పెంచినవి, ఎవరి తరఫు ఏంటి? ఆ గొర్రెలకు కూడా, ఆ మందలకు కూడా. బ్రింగ్ దెమ్ ఆల్ టు మీ. ప్రైజ్ ది లార్డ్. వాటన్నిటిని తీసుకున్న దగ్గరికి రండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దినం మొదటి మాట, మనని ఎవరైనా దీవించాలంటే అది ఎవరు? ఆయన మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. మల్టిప్లికేషన్ మన దగ్గర లేదు. మల్టిప్లికేషన్ అంటే దేవుడి అంటే తండ్రి ఇచ్చింది, తాత ఇచ్చింది, తండ్రి ఇచ్చింది అనుకుంటూ కూర్చున్నావా? బంగ్లాల రెంట్ తీసుకుంటూ కూర్చోవాలి అంతే. హల్లెలూయా. ఇంక అంతకుమించి ఏమీ జీవితంలో సాధించేదేమీ ఉండదు, పొందుకునేదేమీ ఉండదు. దేవుడు నిన్ను గురించి డిజైన్ చేశాడు, ఓ బ్రతుకుని నిన్ను గురించి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అది యోసేపు పక్కా చెప్తాడు, 100% చెప్తాడు. అన్నలను చూసి అంటాడు, అరే బాధపడకండి, మీకు ముందుగా దేవుడు నన్ను అందుకే పంపించాడు. మీరు కాదు, మీరు నన్ను బానిసగా అమ్మారు అని అనుకోకండి. దేవుడు ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. అది అర్థమైంది కదా యోసేపుకి? అర్థమైంది కదా? హల్లెలూయా. ముందుగా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలని, ముందుగా మీ కొరకు ఏర్పాటు చేసి, ముందుగా దేవుడు నీ కొరకు కలిగి ఉన్న ప్రణాళిక. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది
చెప్పిన సమస్య చెబుతానే ఉంటారు. మా ఆర్థిక ఇబ్బందులు, మాకు ఇవి, మాకు అవి, మా సమస్యలు, వాళ్ళ ద్వారా సమస్యలు, వీరి ద్వారా సమస్యలు. కొంతమందికి ఎంత సింపతి కావాలంటే, అసలు నువ్వు లేకపోతే అక్క అనాలి నిన్ను, అన్నా నువ్వు లేకపోతే అనాలి నిన్ను. బా పట్టించుకున్నారు నన్ను, అట అట అనబాగా నువ్వు అన్నామా. మా బాధలు మీకేం అర్థమవుతాయి? మన బాధలన్నీ అర్థం చేసుకునే దేవుడు మనకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ నీవు ఎక్కడ సరి చేయబడాలో, ఎక్కడ నీవు మార్పు చెందాలో, ఆ విషయాల్లో కనుక మార్పు చెందకపోతే, హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది బోధకులు బయలుదేరారు. ఎలాంటి వారయ్యా అంటే, ఒక ఆవిడ అంది, మా వాళ్ళు స్పాన్సర్ చేశారు, ప్రతి స్పాన్సర్షిప్కి 10,000. ఇప్పటికి 4 స్పాన్సర్షిప్లు చేశారు. మొన్నే పాస్టర్ గారు ఏమన్నారంటే, 5 స్పాన్సర్షిప్లు కంప్లీట్ అయిన వాళ్ళకి, అంటే ఎవరో తెలుసా ఈ స్పాన్సర్షిప్ చేసే వాళ్ళంతా ఆర్థికంగా కొట్టబడుతూ, రుణ భారాల్లో ఉండి, ఉద్యోగంలో జీతం పెరక్క, ఆర్థిక పరిస్థితులు మారక, బాగా దీనమైన స్థితిలో ఉన్నవారు గనక ధైర్యము చేసి ప్రభు పని కొరకు మీరు స్పాన్సర్ చేసిరా, మీ పరిస్థితి అంతా మారిపోతుంది. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈ 10,000 1 అయింది, 2 అయింది, 3 అయింది, అయితే అయింది, అప్పులో అప్పు అని కూడా ఇంకా చేశారు. తర్వాత లాస్ట్ స్పాన్సర్షిప్ ఆవిడేమంటుందంటే, ఒక ఆవిడ అంది నాతో, ఇంకొకటి అయిపోద్ది. పాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఈ 5వ స్పాన్సర్షిప్ కాగానే మీకు కుక్కను గిఫ్ట్గా ఇస్తానన్నారంట. ఏమన్నారు చెప్పండి? రియల్, ఇది రియల్. ఆయనకి ఎవరో ఒకటి గిఫ్ట్ ఇస్తారంట. అది మళ్ళీ ఎవరికన్నా ఇవ్వడానికి ఈ స్కీమ్స్ పెడతాడంట. హల్లెలూయా హల్లెలూయా. పెద్ద కుక్క, మామూలు కుక్క కాదు, అది జర్మన్ షెపర్డ్, పెద్ద కుక్క. ఆయనకి ఇచ్చిన కుక్కలకి ఇంకా పిల్లలు అయి పెద్ద కుక్కలు అయిపోతే ఏం చేయాలో అర్థం కాక, మీరు స్పాన్సర్షిప్ దేవో కుత్తేకు లేకే జావు అంటున్నాడు. హల్లెలూయా. ఆ కుక్క నాకు అనిపించింది, ఆడే చచ్చి అప్పులు చేసి ఏం చేయాలో అర్థం కాక ఆడికి ఇంకో కుక్క అవసరమా? మళ్ళీ ఈ కుక్క ఎంత తింటుందో తెలుసా? ఆ ఫ్యామిలీలో ఉన్న 4-5 తిన్నదంతే ఒక్క తినేస్తుంది. దీనికి 10,000 కావాలి. 10,000లో మనం ఎంతమంది బతాం? బ్రహ్మాండంగా బతాం. హల్లెలూయా. ఈ కుక్కనే 10,000 తినేస్తుంది. ఇది గిఫ్ట్గా ఎవరిస్తున్నారు? దాని కొరకు స్పాన్సర్షిప్ ఎవరు చేస్తున్నారు? ఇక అక్కడ గద్దింపు ఉండదు, ఏముండదు. నువ్వు స్పాన్సర్షిప్ చేయి, నువ్వు మారిపోతావు. మనకు అదే కావాలిగా. మమ్మల్ని టచ్ చెయ్యొద్దు, మేము అన్టచబుల్ అంటరాని వల్ల దేవుడి వాక్యం కూడా మిమ్మల్ని తాకకూడదా? హల్లెలూయా. అంటరాని కృష్ణవాది వచ్చిన వాళ్ళేమో యేసయ్య పుట్టుకున్నాడు. మనం అంతకంటే హల్లెలూయా. అంటే ఎంత వంకర పొద్దున్నా నా వంకర నోదే, ఎంత అందంగా ఉందో నీ వంకర. ఆలీలు అన్నప్పుడు గుర్తురాదా? తిడతారు కదా. ఎవ్వరు తిట్టి తినకుండా మనం ఇంత వయసు తెచ్చుకున్నామా? ఇంత వయసు వచ్చినా కూడా తిట్టు తినేవాళ్ళు ఇంక డీప్గా వెళ్ళకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని నమ్మి ఆయనను ఆశ్రయించి ఆయన వద్దకు వస్తూ ఉపదేశాన్ని పొందుతూ, ఏమండి ఇలాంటి ఉపదేశాలు ఏం లేవుగా మనకి? వెదజల్లి అభివృద్ధి పొందండి. ఆమేన్ హల్లెలూయా. వెదజల్లి అభివృద్ధి పొందండి. నో లిమిటేషన్. ప్రైజ్ ది లార్డ్. నువ్వెంత వెదగలుగుతావు అంత కోసుకుంటావు. ఈ పరిచర్య నీకు ఇంకొక భారాన్ని ఇవ్వదు, నీవు దేవుని పని చేయడానికి అవకాశం ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎంత మోస్తావో మొయ్యి, నీ తరతరాలను దేవుడు మోస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ తరతరములను దేవుడు మోస్తాడు. నీవిప్పుడెంత మోయగలుగుతావో మొయ్యి, ఎంత నీతిగా బ్రతకగలుగుతావో బ్రతుకు, ఎంత యథార్థత నేర్చుకుంటావో నేర్చుకో.
అబద్ధమాడని దినములు నీ జీవితంలో ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఉంటాయా? సాధ్యమేనా? కొన్ని ఉద్యోగాల్లో తప్పదు కదండి అంటారా? అబద్ధమాడేవాడు పరలోకం మోడు అంటే మళ్ళీ అదే మాట చెప్తారేంటి అంటే ఎందుకు వస్తున్నా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమో ఆ టైంలో క్షమించేస్తాడేమో. లేదు, లెక్క చూటుటకు వచ్చుతున్నాడు. ఇంకా మన కొరకు మళ్ళా సిలువ చేద్దామనే. సిల్వలో నాకై అని పాట పాడదాం అనుకున్నావా? అంటే ఎప్పుడు పడితే అప్పుడు సిలువ వేసేసి పాట పాడేస్తే అయిపోద్దా? ప్రతి బలలో చేసే మిస్టేక్ అదే. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారన నీతిమంతుడిగా తలెత్తుకొని, ఒక్కసారన యథార్థమంతుడిగా తలెత్తుకొని, ఈ పాపినైనా నన్ను పరిశుద్ధినిగా చేసేదివని పాడితే ఎంత బాగుండు కదా మన హృదయంలో. ప్రభువా, ఈ అయోగ్యుణ్ణి పిలుచుకున్నాం, ఈ అయోగ్యురాల్ని పిలుచుకున్నాం. సరిగ్గా మాట రాదు నాకు, అబద్ధం ఆడకుండా బ్రతకలేదు, మోసాల తరములో నుండి వచ్చాను, అవి తప్పని మాకు తెలియదు, ఇప్పుడు తెలిసింది రక్తంలో కడగబడ్డామని పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట అదే, హల్లెలూయా. మొదటిది ఏదైనా ఇవ్వగలడంటే మా తాత మొదలుకొని ఇప్పటి వరకు మా నాన్న వరకు మాకు ఇచ్చిందల్లా ఆయనే. ప్రైజ్ ది లార్డ్. అది రెండవది. యోసేపు పవిత్రుడుగా పరిశుద్ధుడుగా బ్రతకడానికి గల కారణం, నా దేవుని ఎదుట నేను పాపం చేయను అన్నాడు. అంతేనా? నా దేవుని ఎదుట నేను పాపము చెయ్యను అన్నాడు. అంటే దేవుని ఎదుట అంటే ఎక్కడ ఉన్నాడో, రహస్యమైన బంగళాలో ఉన్న, ఏమండి, రహస్యమైన బంగళాలో ఉన్న పొత్తిఫరు అనువాడు ఆ రహస్యమైన తన గృహములో ఉండవలసిన ఆ చక్కటి రహస్యమైన బంగళాలో కూడా దేవుడు ఉన్నాడట. పొత్తిఫరు భార్యకి ఎవరు లేరు అనిపించింది. యోసేపుకి ఏమనిపించింది చెప్పాలి? ఏమనిపించింది? అనిపిస్తుందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ఎదుట నేను పాపం తప్పుని చేయను. ఎందుకో తెలుసా? అంత ఖచ్చితమైన నిర్ణయానికి కారణం ఉంది. యాకోబుని చూసినప్పుడు, నాన్నైన యాకోబుని చూసినప్పుడు, ఏశావుని ఎదుర్కోబోతూ ఉన్నప్పుడు ఒక మిస్టేక్ ద్వారా కలిగే ఫియర్, భయం, ఒక తప్పు ద్వారా కలిగే భయం, నాన్నైన యాకోబుని చూసినప్పుడు యోసేపుకు అర్థమైంది. ఏం మా నాన్నైనా ఇలా భయపడుతున్నాడు ఏంటి? భీతి చెంది, భయము చెంది, కంగారు పడి ఉన్న గుంపుని రెండు చేసి, ఒక గుంపు చచ్చిపోయినా పర్వాలేదు, ఒక గుంపు అయినా బ్రతుకుతుందని మళ్ళీ వారిని అందరినీ, దాసి పిల్లల్ని వేరు చేసి, లేయా పిల్లల్ని వేరు చేసి, రాహేలుని యోసేపుని వేరు చేసి, ఏంటి భయం? ఏంటి మా నాన్నకి ఇంత భయం ఏంటి? ఇంత ఆందోళన ఏంటి? మిస్టేక్. ఎదుర్కోలేని, అన్నని ఎదుర్కోలేని చేసిన ఒక తప్పు. పాపం అన్నాడు అప్పటికి తల్లితో, ఇన్లా రిబ్కా ఇన్లా ఏం కాదు. తల్లిదండ్రుల అతి ప్రేమ వల్ల కలిగిన సమస్య ఈ అన్నదమ్ముల మధ్యలో. తెలుసా అండి? ఈ అన్నదమ్ముల మధ్యలో కలిగిన ఈ సమస్యకి కారణం తల్లిదండ్రుల అతి ప్రేమ. అతి ప్రేమ చాలా ప్రమాదమైంది. అతి ప్రేమ చాలా ప్రమాదమైంది. ప్రైజ్ ది లార్డ్. నీవు ప్రేమిస్తే దేవుని ప్రేమలోనే ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని కోణంలోనే ప్రేమించాలి. అంతకు మించిన ప్రేమ సమస్యను తెచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సమస్య వచ్చింది, తప్పు జరిగింది. ఇన్ని ఏళ్ళ తర్వాత యాకోబు కంటే ఒక వ్యవస్థ ఉంది కదా, ఒంటరిడేం కాదు కదా భయపడడానికి. ఈ వ్యవస్థ కూడా పోతుందని భయం, పుట్టిన పిల్లలు కూడా ఉండరని భయం.
ఏదైనా వారి అన్న చేసేస్తాడు అని భయం. అంటే తప్పు ఏం చేస్తారు చెప్పండి, ఇప్పుడు చెప్పాలి. హల్లెలూయా. ఒకప్పుడు ఎన్ని తప్పులు చేసినా షేక్ రాకపోవచ్చు, ఇప్పుడు హల్లెలూయా ఒక ట్యాబ్లెట్ తీసుకొని బ్యాగ్లో వేసుకున్నా హల్లెలూయా హల్లెలూయా. మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారు అంటున్నారు, లేకపోతే ఇంకేదో ఫీల్డ్లో ఉంటారు, ఎక్కడో ఉంటారు, ఏదో చిన్న ఐటమ్ అలా తీసుకొని అలా రండి చూద్దాం, గేట్ దట్ ఇలా రా బయటికి అట్ట కనబడుతూ ఇట్లా వస్తుంటారు, కానీ లోపల మాత్రం అది మనస్సాక్షి బ్రతికి ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఎక్కువ శుద్ధి చేయాలి అంటే పొరపాటును కూడా వణుకొచ్చిందా, నువ్వు బతికే ఉన్నావు, నువ్వు ఆధ్యాత్మికంగా బతికే ఉన్నావు. వెంటనే బ్రతికి ఉన్న నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి అది తిరిగి అక్కడ పెట్టేయాలి. ప్రైజ్ ది లార్డ్. అది తిరిగి అక్కడ పెట్టేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఏ తప్పు నిర్ణయమైనా భయము తప్పదు, తలదించక తప్పదు. తర్వాత ఎంత బతికినా దేవుడా హల్లెలూయా హల్లెలూయా ఎక్కడో ఒక దగ్గర మళ్ళా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. రెండవది, దీనా తల్లి ఏం చేసింది, ఆ దేశపు స్త్రీలను ఎవరిని చూడటానికి వెళ్తావు ఇప్పుడు? తోబుట్టులని వాళ్ళని వీళ్ళని ఆడికి వెళ్ళేసరికి నీ పిల్లలకి ఏం కనిపిస్తుంది తెలుసా? ఆడి జుట్టు కనిపిస్తుంది, వాళ్ళ డెకరేషన్ కనిపిస్తుంది, వాళ్ళ చందాలు కనిపిస్తాయి, వాళ్ళ బాహవాలు కనిపిస్తాయి, ఆ సినిమా డ్యాన్స్లు కనిపిస్తాయి. ఇవన్నీ చూసి వీళ్ళేమవ్వాలా? పాపం యాకోబు లేదు కానీ అండి, యాకోబుకి అవమానము ఏం మిగిలింది చెప్పండి? అవమానము, హీనత, తనకు తాను హీనపరుచుకున్నాడట. అవమానము కలిగెను అని రాస్తుంది. హీనత కలిగింది, అవమానం కలిగింది. నన్ను అవమానమునకు హీనతకు మీరు దిగదార్చారా అని పిల్లలు పిలిచి అడిగాడు. ఇది యోసేపు చూశాడు. ప్రైజ్ ది లార్డ్. అక్క అన్నలు చేసిన తప్పు నేను చేయకూడదు, నేను దేవుని ఎదుట ఉన్నాను, నాకు పొత్తిపరుతో కానీ భార్యతో కానీ ఇంకోళ్ళతో కానీ ఎవరితో సంబంధం లేవు, నేను వీరికి వేరుగానే బ్రతకాలి. ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటాను, వాళ్ళ తిండే తింటాను, వాళ్ళ పని చేస్తాను, కానీ నేను వేరు. హల్లెలూయా. అవకాశాలు వచ్చినా నేను వేరు. నాకు ఇంకోళ్ళ జోలే, ఇంకొకలా చెప్పండి, ఆడేమో చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, ఎవరేమో చేస్తున్నాడు, ఈ క్యాలిక్యులేషన్ మనమని కాదు. అస్సలు ఆ స్త్రీల వద్దకు ఈవిడ ఎళ్ళతో ఆగిపోయిందా? అవమానం. తర్వాత హీనత ఏంటి అంటే చంపేశారు కదా, మర్డరర్స్గా మారిపోయారు కదా, మారిపోయారు లేదా? దీని కారణం ఇవన్నీ యోసేపు చూసి తండ్రి భయాన్ని చూశాడు, ఆ భయము నుంచి విడిపించిన దేవుణ్ణి చూశాడు. కానీ ఈ అవమానము నుండి వారు విడిపింపలు పడలేదు. దానికి కారణం సుక్కుతలో ఉండకూడదు ఉన్నారు. ఆ ప్రాంత ప్రజల్ని ఈవిడెళ్ళి చూడాలని కోరుకుంది. దేవుడు ఉండొద్దు అన్న చోట ఉన్నాడు, అదొక కారణమైనా అది యాకోబు చేసిన మిస్టేక్. కానీ ఈ అమ్మాయి వీళ్ళు చేసిన మిస్టేక్ కూడా వాళ్ళతో కలిసి వెళ్ళిపోవడం. అంటే ఇక్కడ మిస్టేక్ ఏంటంటే ఎవరితో ఉండకూడదో, ఎవరితో కలవకూడదో అక్కడ వీరు కలవడమే సమస్యగా మారింది. యోసేపు ఐగుప్తులోనే ఉన్నాడు కానీ కానాను నిబంధనలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తులోనే ఉన్నాడు కానీ కానాను నిబంధన, నీ పిల్లలకు నేను కానాను ఇస్తాను అని దేవుడు వాగ్దానము చేసిన ఆ కానాను నిబంధనలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అదే పరిశుద్ధతలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన దేవుని పరిశుద్ధతను కాపాడుకున్నాడు. నువ్వు ఎవరి సంబంధివో నీకు గుర్తుండాలి. పౌలు గారు అన్నారు, నేను క్రీస్తు సంబంధిని. ప్రైజ్ ది లార్డ్. ఐ బిలాంగ్ టు జీసస్. ప్రైజ్ ది లార్డ్. నేను క్రీస్తు సంబంధిని.
నీ ఉద్యోగ స్థలానికి వెళ్ళినప్పుడు, ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు, ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు ఎక్కడికి పోతే అక్కడలాగా మారిపోకూడదు. ఇల్లేనా, మనోళ్ళేనా అని మాకు కొంచెం చక్కెర వస్తుంది. వీళ్ళు మనోళ్ళేనా? ఒకసారి డీమార్ట్ వెళ్ళే సరుకులు తేవడానికి, అక్కడ బ్రదర్ నిలబడ్డాడు. ఆయన ఇక్కడోడు కాదు, సూర్యాపేట, నాకు తెలిసిన మహాపరిశుద్ధ భక్తుడు. నేను హైదరాబాద్లో ఉంటానా నాకు తెలియదు కదా. అసలు ఎవరు నన్ను ఇక్కడ గుర్తుపట్టరా, నేను సూర్యాపేట సంబంధిని అని బయట నిలబడి ఎదురొచ్చా. గ్లూకాన్ని తాగిపించాలి ఇప్పుడు. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి భయం, షేక్, వణుకొచ్చేసింది. అంటే వాళ్ళు అన్నాడు, ఏక నువ్వు హల్లెలూయా. యోసేపు అట్లా చేయలేదుగా. సూర్యాపేట అయితే హైదరాబాద్లో ఒకలా ఉంటాడు, హైదరాబాద్ అయితే ఇంకో దగ్గర ఇంకోలాగా ఉంటాడు, ఆదిలాబాద్ అయితే కరీంనగర్ వెళ్తే ఒకలాగా ఉంటుంది, ఇంకెక్కడికి వెళ్తే మధ్యలో ఏమున్నాయి. ఇటు పోతే మన సర్కిల్ ఉంది కాబట్టి ఇంకో సర్కిల్ అయిపోతే తాడు చెట్టు కింద కూర్చొని వచ్చేస్తే అయిపోతే. చాలా ఉన్నాయి కథలు బయట. ఆదివారం మాత్రం చల్లకి దిగడు. ఫుల్ షో చేశాడంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టే. ఫుల్గా షో చేశాడంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టే. అందరికీ బాగా కనబడాలని ప్రయత్నం చేశావంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టే. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టు ఉన్నావంటే ఉన్నది ఉన్నట్టే. హల్లెలూయా. ఉన్నది ఉన్న వాళ్ళు ఎక్కువ చేయరు, అలాగే ఉంటారు, న్యాచురల్గా ఉంటారు. ఎక్కువ చేసామంటే ఏదో కవర్ చేసుకోవడానికే. ఇక్కడ ఏదో మరకంటున్నప్పుడేగా ఇలా ఇలా అనేది. హల్లెలూయా. ఈ మహాభక్తుడు ఇక పొరపాటును కూడా ఢిల్లీకి పోయినా జాగ్రత్తగా ఉంటాడు. ఏమో నేను రాకపోతే ఇంకో ఆయన వస్తాడు కదా, నేనే రావాలనేముంది. ఢిల్లీ బాబాలు ఇంకెవరో ఉంటారు, వాళ్ళు వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు అక్క జీవితంలో, అన్నల జీవితంలో, నాన్న వారి తల్లిదండ్రుల ప్రేమ ప్రభావము వల్ల జరిగిన మిస్టేక్లో కూడా ఎంత భయపడ్డాడో, ఇవన్నిటినీ కూడా యోసేపు చూసి మిస్టేక్ చేయకుండా జాగ్రత్త పడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. నీ భక్తి, నీ యథార్థత మీ కుటుంబ పరిస్థితులు మీ పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు చూడట్లేదు కదా అనుకున్నట్టుగా నువ్వు ఉంటే వారు పిల్లలే కదా అనుకుంటే అప్పుడే పడుతుంది అసలైన ఆత్మీయ పునాది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఇప్పటికీ సరి చేసుకోలేని ఎన్నో ఉంటే ఇంక వారికి ఏం నేర్పుతాం? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మన పిల్లలు ఏంటి ఆ చిన్న చిన్న మిస్టేక్స్ చూస్తూనే యోసేపు అంత పర్ఫెక్ట్గా పెరగగలిగితే, పర్ఫెక్షనే మనకు ఉందనుకోండి. ఎందుకు? యేసుప్రభు లేకయే యోసేపు పరిశుద్ధుడుగా ఉంటే నువ్వు ఉండలేవా? యేసుప్రభు లేకయే యోసేపు పరిశుద్ధంగా ఉండగలిగితే నీకు నాకు ఇంకా ఎక్కువ ఫర్గివ్నెస్, ఎక్కువ పరిశుద్ధత చేసే అవకాశం, ఎక్కువగా ప్రభువును సన్నిధించే అవకాశం ఉందా లేదా? చాలా సులువుగా ఆయన రక్తమును మన కొరకు కార్చి కదా మనని పరిశుద్ధులుగా చేసింది. ఏం భక్తి చేశా? నేను పాపినను ఒప్పుకున్నావు అంతే. నువ్వు చేసింది ఏమి లేదు. తరతరాలు మనకి వెనక వచ్చిన భక్తి ప్రార్థనలు కూడా ఏమీ లేవు. హల్లెలూయా. కేవలం యేసు రక్తం మనకిచ్చిన అవకాశం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది ధన్యత. ఒక భార్య, ఒక వ్యక్తి చాలా ఇష్టపడి వాళ్ళ బంధువుల అమ్మాయినే మ్యారేజ్ చేసుకున్నాడు.
చక్కటి అంటే అమ్మాయి అందంగా ఉంది కాబట్టి కట్నాలు లేకుండా చేసుకున్నారు. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే అమ్మాయి చక్కగా ఉంది కాబట్టి వాళ్ళు ఏమీ ఆశించలేదు, పెళ్లి చేసుకున్నారు అనుకుంటున్నారు. ఈ అమ్మాయి కొద్ది రోజుల తర్వాత ఈ భార్యాభర్తల మధ్యలో వచ్చిన సమస్య ఏంటంటే ఈ అమ్మాయి అందవికారంగా మారిపోతుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి, స్కిన్ డిసీజ్ వచ్చింది, మచ్చలుగా అయిపోతుంది. ఎంత ప్రయత్నం చేసినా, ఎంత వైద్యం చేయించుకున్నా ఆ అందం అంతా అందవికారంగా మారడం ప్రారంభించింది. ముడతలుగా, మచ్చలుగా మారిపోతుంది. ఇప్పుడు ఏ బేస్ అయితే వీరి వివాహానికి ఉందో, ఎందుకు కట్న కానుకలు తీసుకోకుండా చేసుకున్నారో, ఇప్పుడు ఆనందమే లేకుండా పోతుంది. ఈ అమ్మాయికి భయం స్టార్ట్ అయింది. మా ఆయన నన్ను విడిచిపెట్టేస్తాడేమో, నన్ను అసహించుకుంటాడేమో అని భయపడుతున్న సంగతి ఏదో రకంగా భర్తకు తెలియజేస్తుంది. భర్త సడన్గా ఈ సిచ్యువేషన్ కొనసాగుతూ ఉండగా ఆయనకు ఒక యాక్సిడెంట్ అయ్యి 2 కళ్ళు పోయినాయి. అప్పుడు ఏమనుకుంది, ఇంక పర్వాలేదు, ఇంకా ఆయన నన్ను చూసే పనే లేదు, నేను ఎలాగున్నా ఇప్పుడు ప్రాబ్లం లేదు. సరే, బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా ఇప్పుడు నా దాంపత్య జీవితానికి దోకా ఏమీ లేదు. హల్లెలూయా అనుకుంది. ఈవిడ కూడా గుడ్డివాడైనప్పటికి కూడా ఆయనను ప్రేమించి బాగా చూసుకుంది. ఈవిడ అనారోగ్యం కాస్త ఇంకా పెరుగుతూ వచ్చి చనిపోయింది. కొద్ది కాలానికి చనిపోయింది, స్కిన్ డిసీజెస్ వల్ల చనిపోయింది. అతను ఆ ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే ఒక పెద్ద ఆయన ఎదురుపడ్డా అన్నాడంట, అయ్యా, ఇంతకాలం నీ కళ్ళు లేవు కదా, నీ భార్య నిన్ను చక్కగా చూసుకుంది, ఎలా ఇంకో దేశానికి ఇంకో ప్రాంతానికి వెళ్ళి ఎలా బతుకుతావు, సరే ఇక్కడే ఉంటే మేమెవరో ఒక ఇంత సాయపడతాం కదా అంటే, అతను అన్న విషయం ఏంటంటే నా కళ్ళు బాగానే ఉన్నాయి అన్నాడు. నా కళ్ళు బాగానే ఉన్నాయి. నా కళ్ళు చెప్పండి, నా కళ్ళు ఎందుకు కళ్ళు లేనివాడుగా ఉన్నాడు? ఎందుకు కళ్ళు లేనివాడుగా అయ్యాడు? భార్యలో ఒక గిల్టీనెస్ వచ్చింది, ఒక ఫీల్ వచ్చింది, నేను నా భర్తకి ఇప్పుడు నేను సరిపోను, ఆయన అందంగా ఉన్నాడు, నేను అందవికారంగా మారిపోతున్నాను, నన్ను ఇష్టపడిందే నా అందాన్ని చూసి కదా, ఇప్పుడు నా అందవికారతను బట్టి ఒకవేళ నన్ను ఇష్టపడడం మానేస్తాడేమో అనుకుంది. కానీ భరత ప్రేమ వేరు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కూడా యేసయ్య నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడు? దాగైనా, మచ్చైనా, మడతైనా లేని ఒక సంఘంగా నిన్ను చూడాలని ఇప్పటికీ నీ అందవికారమైన చేష్టలని చూస్తూనే గుడ్డివాడిగా ఉన్నాడు అని అనుకోకు. నిన్ను ఇంకా ప్రేమిస్తానే ఉన్నాడు. అయితే తనలో వచ్చిన మార్పు నీకొస్తే, నేను సరిపోను కదా అని నీవు అనుకుంటే, ఆయన చూపే ప్రేమ వేరు. ప్రైజ్ ది లార్డ్. ప్రశ్నించలేదు, అందంగానే ఉంటే చూస్తావా లేకపోతే లేదు కాదు. తనకు తానుగా అనుకున్న విషయం ఏంటంటే, నా భర్తకు నేను ఇప్పుడు సరిపోయిన తానను కాదు. సంఘం ఈరోజు ఏమనుకుంటుందో తెలుసా? నేను వచ్చేదే ఎక్కువ, నీ మొహం, నీ ముడతలు సరి చేసుకో, నీ మచ్చలు సరి చేసుకో, కనీసం చేసుకోలేకపోతే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో గుర్తెరుగు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నావో గుర్తెరుగు. ప్రశ్న మన విత్తుకు వస్తుంది అంటే ఏదో ఉంటేనే వస్తుంది, ఏదో ఉంటేనే. వాక్యం అందరినీ తాకదండి. ఖచ్చితంగా ఏదో ఉందనుకో, నీకే అది గుణపం. ప్రైజ్ ది లార్డ్. మార్పు లేదనుకో, ప్రైజ్ ది లార్డ్, మనంత సంతోషించేవారు ఎవరు ఉండరు ఆ రోజు వాక్యం విన్న తర్వాత. మనంత బాధపడేవారు ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా నీవు ఆ పరిశుద్ధునితో సమముగా లేవన్నట్టే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యని సమీపంగా చూసి అలవాటు ఉండాలి. బలలో చేయి వేసినప్పుడే ఆయన ఎంత పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధతకు మనం సరిపోము కదా అని నీవు పశ్చాత్తాపడడం కాదు. ప్రతిరోజు ఈ అమ్మాయి బాధపడుతుంది. ఒక మచ్చ రాగానే బాధపడింది, ఒక ముడత రాగానే బాధపడింది. ఇక నా దాంపత్యం ఏంటి, నేను భర్తతో ఎలా కొనసాగలను అని ఈరోజు బిందాస్గా వచ్చి వెళ్ళిపోతున్నారు చాలా మంది, అన్ని తప్పులు అలాగే పెట్టుకుని.
ఏ మార్పు చేసుకోవడానికి ఇష్టపడకుండా వస్తున్నారు. కానీ మార్పు నీలో ఆ పశ్చాత్తాపం కలిగితే చాలు, ఆయన నిన్ను చూడాల్సిన విధమే మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన నిన్ను అసలు ఆయన ప్రేమకి అంతుందా? గుడ్డివాడు కాకపోయినా గుడ్డోడు అయిపోయి చూసుకోలేదు ఈ భార్యని. భార్య బాధపడుతుందని. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ప్రభు కొరకు ఏదో చెయ్యాలి అని ఎందుకు అనిపిస్తుంది అంటే, ఆ రోజుల్లో ఎవరికి పనికిరాని బ్రతుకుని దేవుడు పిలుచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనకు యోగ్యమైన పాత్రగా చేయటానికి. ప్రైజ్ ది లార్డ్. ఇకనైనా ఆయన చేతుల్లోకి రాకపోతే సమాజం మనకేమి ఇస్తుంది? ఏం పొందుకుంటావు? ఇంకా లోకరీతిగా ఉండి ఆయన ప్రేమకు దూరం అయినట్టే కదా. ఆయన దగ్గర ఉన్నాం కానీ, ఆయన దగ్గర ఉన్నట్టుగానే అనిపిస్తుంది కానీ ఆయన ప్రేమకు దూరంగానే ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమీపముగా ఉండే అలవాటు ఉండాలి. అందుకే యోసేపు ఏమన్నాడు తెలుసా? కమ్ క్లోజర్ టు మీ. నాకు సమీపంగా ఉండండి, ఎందుకంటే నాతో ఎవరు ఉన్నారు? నేను దేవునికి సమీపంగా ఉన్నాను అనే వ్యక్తికి ఉండే ధైర్యం వేరు. తాను అనేకులకి ఆశ్రయముగా మారగలడు. ప్రైజ్ ది లార్డ్. మీరు నాకు సమీపంగా రండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దాదాపుగా ఈ వచనాలు, ఈ సందర్భాలు మనకు తెలిసినవి కాబట్టి ఇంతవరకు స్క్రిప్చర్లో ఒక్క వచనం కూడా చూడకుండా వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చూద్దాం. ఆదికాండం 45వ అధ్యాయం 11వ వచనం. తండ్రితో యోసేపు అంటున్న మాట, నేను అక్కడ మిమ్ములను పోషిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఈ దినాల్లో ప్రతి తల్లి తండ్రి కోరుకునే మాట ఇది. ప్రైజ్ ది లార్డ్. అలానే యోసేపు వలె మన తల్లిదండ్రులను పోషించు వారిగా ఉందుముగాక. ప్రైజ్ ది లార్డ్. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 1వ వచనం. రెండవ వచనం. చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పౌలు గారిని, బర్నబా గారిని, పౌలు గారిని అభిషేకించిన వారిలో కురేనీయుడైన లూకియా అనే వ్యక్తి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. రెండే సందర్భాల్లో అతని గురించి చెప్పబడింది. పౌలు గారి తర్వాత బంధువు అని కూడా సంబోధిస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 16లో ఉంటుంది. ఏమనంటే, ఈ లూకియాని విశ్వాసులతో పోల్చక తన జత పని వారిగా లేదా తనకంటే పైవాడిగానే పౌలు గారు సంబోధిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇతను ఎవరయ్యా అంటే కురేనీయుడైన లూకియా. ఇక అతని గురించి పెద్దగా ఏమీ బైబిల్లో లేదు. కానీ ఒక విషయం చాలా మనం గమనించగలం. ఏంటంటే ఇతను దేవుడికి సమీపంగా బ్రతికిన వాడే, తప్పు చేయడు, పాపం చేయడు. యోసేపు మనకు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన అపోస్తులను చూసినప్పుడు
అపోస్తులుడైన బర్నబా గాని పౌలు గారు కానీ వీరిని అభిషేకించి వారి మీద చేతులుంచే స్థాయిలో ఎవరున్నారంటే లూకియా కూడా ఉన్నాడు. వారి మీద చేతులుంచి ప్రార్థించి పరిశుద్ధాత్ముడు వారికి ఇచ్చిన పనిని వారు తీసుకుని అది చేయడానికి, పరిశుద్ధాత్ముడు ఇచ్చిన పనిని జరిగించడానికి లూకియా కూడా వారి మీద చేతులుంచి ప్రార్థించిన వారిలో ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఒకటి మాత్రం మనకి ఇక్కడ అర్థమవుతుంది, అంటే కురేనీయుడు. ఎక్కడి నుంచి వచ్చాడు? కురేనీయుడైనా అది మనకు నోటెడ్. హల్లెలూయా. కురేనీయుడైనా లూకియా కూడా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడి నుంచి అంటే మనకు నోటెడ్ నుంచే వచ్చాడు. హల్లెలూయా. మన నోటెడ్ నుంచే మనము గ్రహించిన అక్కడి నుండే కురేనీయుడైన సీమోను లో నుండి అపోస్తులైన పౌలు గారిని అభిషేకించగలిగినంతవా ఆ ప్రాంతం ప్రభావితమయ్యింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ప్రాంతము నుండి వచ్చిన లూకియా అభిషేకం పౌలు బర్నబాను పంపించింది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు భూమి మీద చాలా పరిచర్యలు జరుగుతున్నాయి, కానీ ఆనాడు అపోస్తులు అంటే యేసయ్యతో కలిసి తిరిగిన శిష్యులకు దక్కని ఒక మహా గొప్ప భాగ్యం, ఆయన అద్భుతాలు చేసినప్పుడు వెంబడున్నవారు, ఆశ్చర్యములు చేసినప్పుడు, కనికరించినప్పుడు, ప్రేమించినప్పుడు, బాగు చేసినప్పుడు వెంబడుండేవారు, శిలవ మరణం పొందుతూ ఉన్నప్పుడు ఆ శిలవని మోస్తూ వెళ్తూ ఉన్నప్పుడు దగ్గరగా చూడలేని స్థితి. ఈనాడు చాలా మంది క్రీస్తు పొందిన శ్రమని దగ్గరగా చూసే అనుభవాలు లేవు. శ్రమ వద్దు, భారముతో కూడిన పరిచర్య జరిగించడం వద్దు. అద్భుతాలు జరిగినప్పుడు, ఫేమ్, నేమ్ వచ్చినప్పుడు మాత్రమే. కానీ కురేనీయుడైన సీమోనుకు సందర్భం తెలియదు, కానీ హి హాస్ సీన్ వెరీ క్లోజ్ అట్ జీసస్. ప్రైజ్ ది లార్డ్. చాలా దగ్గరగా బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, మనస్సుల కొరకు తనను తాను యాగము చేసుకునిటుండగా ఆయనను దగ్గరగా ప్రాణార్పణముగా పోయబడుటకు తనను తాను సిద్ధపరుచుకున్నప్పుడు దగ్గరగా చూశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక ఊరుకుంటాడా? ఊరు మండిపోయింది. ప్రైజ్ ది లార్డ్. నీవు దగ్గరగా చూసే అనుభవం నీకుంటే నీ కులం మండిపోతుంది, నీ బంధువులు మండిపోతారు. హల్లెలూయా. నీ ప్రాంతంలో రక్షణ కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. బి క్లోజర్ టు జీసస్. ఆయన పొందిన వేదనలకు దగ్గర రండి. ఎప్పుడు మీ సమస్యలు, మీ బాధలే కాదు, అవన్నీ చాలా సింపుల్. బానిసని ప్రభుని చేశాడు. ఏమడుగుతారు అవన్నీ? ఏమడుగుతారు అవన్నీ? హల్లెలూయా. వదిలేయండి, అవన్నీ వదిలేయండి. యేసయ్య దగ్గరగా చూడండి. మూవ్ క్లోజర్ టు లార్డ్. సందర్భము లేకపోయినా, అవకాశము లేకపోయినా నీవే రావాలి. ప్రైజ్ ది లార్డ్. నీవే చూడాలి. ప్రభు ప్రేమని దగ్గరగా చూడాలి. ఆయన నీ కొరకు చనిపోయిన అనుభవాలను చూడాలి. ఒక చోట నన్ను దేవునిలో నడిపించారు యవనస్తులు, సువార్త చెప్తుండే వాళ్ళు, నాకు ప్రార్థన నేర్పారు అవన్నీ. ఒకరోజు నేను ఆరాధన నడిపిస్తున్నా, ఒక పాట పాడుతున్నా, నేను ఏడుస్తున్నా. ఆయన నా కొరకు గొర్రెబలి మరణించాడన్నది గుండెని చీల్చేస్తుంది. ఆ కుటుంబం నుంచి యవనస్తుడు ఒక అతను వచ్చాడు. యు హ్యావ్ లీడెడ్ వండర్ఫుల్లీ, యు ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్ అన్నాడు. హౌ అని, ఎలా మీకు ఫీల్ అయింది? అసలు ఆయన నీ కొరకు చనిపోయాడు అని ఏడ్చావు చూడు, అప్పుడు నా కొరకు కూడా చనిపోయాడు అనిపించింది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి మీ అమ్మ నాన్నకు అనిపించలేదా? వాళ్ళ పెంపకంలో నీకు ఎప్పుడు అనిపించలేదా? సువార్త చెప్పాలనిపించింది, ప్రార్థన నేర్పాలనిపించింది, యేసే దేవుడు అని కూడా చెప్పాలనిపించింది, కానీ ఆయన నీ కొరకు చనిపోయాడని చెప్పాలనిపించలేదా? అంటే నీ బాధ, నీ రిపెండెన్స్, నువ్వు ఏమై ఉన్నావు అనే సంగతి నీకు తప్ప ఇంకెవరికి తెలుసు? ప్రవక్త రావాలా? అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు నాకు అర్థమైంది, ప్రభువా నా తప్పులు నాకు తెలియజేసినందుకు నీకు స్తోత్రాలు. ఆ రిపెండెన్స్ అనుభవంలో నీకు నన్ను నడిపించినందుకు
నీకు స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. ఇది తెలియకే ఇంకా క్రిస్టియానిటీ చేస్తున్న వారు, క్రీస్తుని కలిగి ఉన్నామని చెప్పుకునే వారు చాలామంది ఉన్నారు. పేరు మార్చుకొని అన్నీ మార్చుకొని క్రైస్తవులుగా ఉన్నారు. కానీ నిజమైన రిపెండెన్స్ గుండా వెళ్తే మందిరానికి వచ్చి వెళ్ళేదాకా నీ కళ్ళు తడిచే ఉంటాయి. యోగ్యులము కాదు, మనం యోగ్యులము కాదు. ఇది అర్థమవుతే ఏమవుతుందో తెలుసా? నీ ప్రభావం మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రభావం లోకం చూస్తుంది. మహిమగల ప్రభావం నీ నుండి బయలు వెళుతుంది. ఎందుకంటే నీలో క్రీస్తు మహిమ ప్రకాశించడం ప్రారంభిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇక నీవు యోసేపు వలె మారతావే కానీ దీనా వలె మారవు. హల్లెలూయా. ఇంకేవో మిస్టేక్స్ వైపు ఆలోచన రాదు. ఇంకొక సహవాసం వైపు ఆలోచన రాదు. క్రీస్తు కొరకు నేనేమి చేయగలను అని ఊరికి వెళ్ళిన తర్వాత నిద్ర పట్టట్లేదు. ఎవరికి? కురేనీయుడైన సీమోనుకి. నిద్ర పట్టని వాడు ఏం చేశాడు తెలుసా? లూకి అలాంటివన్నీ తయారు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కురేనీయులు అనువారు వచ్చిదిరి. అపోస్తలులకి సమాచారం అందింది. కురేనీయులు వచ్చి బజారులో వెళ్ళి వారికి వీరికి సువార్త చెబుతూ ఉండగా, ఎవరో వచ్చారయ్యా, సువార్త అని యేసు నామములో చెబుతున్నారయ్యా అని అపోస్తలులకి పెద్దవారికి న్యూస్ వెళ్ళింది. పేతురు అన్నాడు, ఏయ్ జాకే దేఖ్ కౌన్ హై అన్నాడు. ఎవరారా? ఎవరో యేసు నామములో చెబుతున్నాడు. ఎవరా? కురేనీయులు ఉన్నారు అందులో. హల్లెలూయా. వాళ్ళకి వీధి లేదు, సంత వీధి లేదేమీ లేదు. వాళ్ళకే యేసు దేవుడు అని చెప్పడానికి సంత వీధి కూడా. ప్రైజ్ ది లార్డ్. సరే, సువార్తకి మన ప్రాంతాన్ని బట్టి, మన పరిస్థితులు బట్టి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. దైవజనులు చెప్తూ ఉంటారు, వాటిని ఫాలో అవ్వండి. కానీ అసలు నీవు క్రీస్తుకి సాక్షిగానే మారకపోతే, విషయమే మనకి ఇంకా అర్థం కాకపోతే, వారు వీధి సువార్త నుండి అపోస్తులను పౌలు గారిని పంపించిన వాళ్ళలో ఉన్నాడంటే, అయ్యా బాబోయ్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అల్పులని దేవుడు ఎంత గనులుగా చేయగలడు. ఈనాడు ఆ మాట చదివినప్పుడు నేను అనుకున్నాను, ఈ కురేనీయులు ఎవర్రా బాబు ఇంత ఘనత పొందుకున్నారు, పౌలు గారిని అభిషేకించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏదో వీధిన పడి అక్కడ బట్టి అక్కడ సువార్త చెప్పే ఈ తపన కురేనీయులను చూసి పౌలు గారికి వచ్చిందే కానీ ఇంకొకరు కాదు. హల్లెలూయా. ఎక్కడో అభిషేకం తిగి వచ్చింది. ఎక్కడ ఉన్నాం, ఎట్లా ఉన్నాం, ఏం చేస్తున్నాం? నో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏది అయితే అభిషేకాన్ని క్యారీ చేశామో ఆ అభిషేకములో నుండి పౌలులను చూసే అంతగా ప్రభావితం అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక పౌలు గారే కాదు, ఎంతోమంది పౌలు గారు అవ్వగలరు. నీవు కురేనీయుడైన లూకి అవ్వాలి అవుతే. ప్రైజ్ ది లార్డ్. నీవు గనక కురేనీయుడైన సీమోను వలె అవుతే. ఆగిందా? ఆగలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకప్పుడు ఎందుకు లేని అయ్యన్న నిడిచిపెడితే, హల్లెలూయా, ఎక్కడో ఒక దగ్గర కనిపించేవాడిని సూటు బూటు తీసుకుని టచ్ అంటే పడిపోయేవాళ్ళు. టచ్ మినిస్ట్రీ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎన్ని బయలుపరిచేవాడు అనుకున్నారు? ఇక్కడుండి చెబితే ఆడి గుమ్మంలో నాటిన బొమ్మ తీసేవాడు. ఆడు వెళ్ళి, ఏయ్ నీ మెయిన్ గుమ్మంలో బొమ్మ ఉందిరా, తవ్వి చూడంటే ఆడు తవ్వి చూస్తే బొమ్మ వెళ్ళింది. ఆడి గుమ్మాలు కాదు ఇప్పుడు నేను చూపించేది, పరలోకపు గుమ్మాలు. హల్లెలూయా. ఆడి గుమ్మాలు చూపించుకుంటే ఆడికి ఇంకా మాలం ఎక్కువ, అక్కడే కూర్చుంటాడు. ఎవడు చేశాడు, ఏం చేశాడు. అయ్యా ఎవరు చేశారు పాస్టర్ గారు అంటే, కమ్ 10,000. ఆడ రంగు చెప్తా, ఇంకో 10,000. ఆడు అసలు ఏమనుకుంటున్నాడో చెప్తా. ఈ యాంగ్జైటీ అంతా ఏంటంటే, ఆడి పేరేంటి, మా అన్న, మా బావ, మా పక్కోడా ముందోడా, ఆ లోపు ఆడ ఆస్తంతా దోసేను, ఆడుగా దోసేది నేను. హల్లెలూయా. ఇప్పుడు ఆడి ఆస్తంతా పరలోకపు గుమ్మము కొరకే. ప్రైజ్ ది లార్డ్. ఆడి గుమ్మం కోసం, ఆడి దరిద్రత కోసం కాదు, పరలోకపు గవిని కొరకు. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ హెవెన్లీ గేట్. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. ఇది పరలోకపు గవిని. ఆ దరిద్రాలన్నీ వదిలిపెట్టా. హల్లెలూయా. మరి ఫేమ్ కదా, ఫేమ్ ఎలా వదిలిపెట్టాలంటే యేసయ్య నామము తప్ప మరి ఒక్క నామము లేదు. ప్రైజ్ ది లార్డ్. అన్ని నామముల కంటే పైనామమైన ఆయన నామమే ఘనత పొందవలెను. ప్రైజ్ ది లార్డ్. ఆయన నామమును ప్రకటింపవలెను. ఆయన మాత్రమే మన కొరకు మరణించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు ఎవరైతే సమీపంగా ఉంటారో, సమీపంగా, అందుకే యోసేపు అందుకనే సమీపత్వాన్ని కాపాడుకున్నాడు. క్లోజర్నెస్ విత్ గాడ్. దేవుడు కంటే కూడా యేసయ్య ఇప్పుడు మనకి ఎక్కువ, అంటే ఆయన దైవత్వాన్ని విడిచి మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి ఆయన ఇంకా మనకు సమీపమయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు దేవుడి వద్దకు వెళ్ళలేని పరిస్థితి. సినాయి కొండ మీదకి వెళ్తే మధ్య వరకు పెద్దలు వెళ్ళారు, ఇంకొంచెం వరకు యెహోషువ వెళ్ళాడు, పైకి వెళ్ళింది మోషే వెళ్ళాడు. అక్కడ కూడా 7 దినములు వెయిట్ చేస్తే కానీ అవకాశం దొరకలేదు. మిగతా ఇశ్రాయేల్ ప్రజలు కనీసం ఆ సినాయి పర్వతాన్ని ముట్టుకోవడానికి అర్హత లేదు. ఈరోజు నేరుగా వచ్చి దేవుడి సన్నిధిలో కూర్చుంటున్నావు. నీకు ఇచ్చిన భాగ్యం ఇది. ప్రైజ్ ది లార్డ్. నేరుగా వచ్చావు, దేవుడు అనుమతించలేదు. వారు పర్వతాన్ని తాకడానికి కూడా ఛాన్స్ లేదు. మధ్య వరకు పెద్దలు, కొంచెం పై వరకు యెహోషువ. మోషే 7 దినములు వెయిట్ చేసిన తర్వాత శిఖరం, కొండ శిఖరానికి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈరోజు నేరుగా ఆ పరిశుద్ధుడిని సన్నుతిస్తున్నాం. దేవా, తండ్రి, అబ్బా అని మనవి చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అంత చిన్న చోటు కాదు ఇది. ప్రైజ్ ది లార్డ్. ఆయనను సమీపించడం అనేది చిన్న పనేమీ కాదు. ఈ అవకాశము దేవుడు ఎంతో మంది ఉండగా మనకు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆఖరిగా ఒక మాట. యోసేపు కానాను విలువ తెలిసిన వాడే, కానీ కానానులో ఎందుకు లేడు? బాగవుగానే కానాను వెళ్ళిపోవాలి కదా. తండ్రిని కూడా ఇక్కడికి ఎందుకు తెలుసుకున్నాడు? తండ్రిని కూడా ఇక్కడికి ఎందుకు పిలుచుకున్నాడు? హల్లెలూయా. యోసేపుకి ప్లేస్ చూసింగ్ లేదు. యోసేపును దేవుడు ఎక్కడ ఉంచితే అక్కడ ఉన్నాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అక్కడ అదా ఇదా కాదు. దేవుడు తనని ఎక్కడ ఉంచితే అక్కడ ఉన్నాడు. ఇది ఎక్కడ నేర్చుకున్నాడు అయ్యా అంటే తండ్రిని చూసి నేర్చుకున్నాడు. తండ్రి జీవితంలో బేతేలుకి రమ్మని చెబితే బేతేలుకి వెళ్ళకుండా మధ్యలో ఆగిపోయాడు కదా. బలిపీఠం కట్టాడు కదా. ఆ బలిపీఠము కట్టినా కూడా తన జీవితంలో అవమానమే కదా. అయితే యోసేపు అనుకున్నాడు, దేవుడు ఎక్కడ ఉంచితే అక్కడ ఉండాలంతే. నో చాయిస్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎక్కడుంటే అక్కడే ఉండాలి. దేవుడు నన్ను ఎక్కడ ఉంచితే అక్కడే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఇక్కడ నిర్ణయించను, ఇక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఏదో ఫీలింగ్తో వెళ్ళిపోయి రావడానికి మనసు లేక సాతానుడు వారి బ్రతుకులను నాశనం చేసిన వారిని నేను ఎంతో మందిని చూశాను. ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ అవమానాన్ని ఎదిరించి నేను వెళ్ళాలా అనిపిస్తుంది. మీ పిల్లోడిని ఈడ్చి తన్ను, ఆడు రాత్రికి ఎక్కడుంటాడు? నీ ఇంటి ముందే ఉంటాడు. ఎక్కడ ఉంటాడు ఆడు? ఉండడా? ఇంటికి వెళ్ళి ప్రయత్నం చేయండి. ఏం కాదు, ఒకరు ప్రాక్టీస్. వీళ్ళు తెలియమంతులు తనకు ముందే ఎక్కడ పోను మమ్మీ. మొన్న ఒక ఆవిడతో మా సంఘస్థలాలతో మాట్లాడుతుంటే ఇలా ఇలా అలా అలా అని చెబుతుంటే నన్ను ఎల్లగొట్టిన పోనయ్య గారు. ఈమెకు అర్థమైపోయింది మ్యాటర్. ఇక మీరు తిట్టే ముందు కొట్టే ముందు మేమే చెబుతున్నాం. మీరు తిట్టినా కొట్టినా తన్నినా మేము ఎక్కడికి వెళ్ళం అంటే కొంచెం ఆ మాట అన్నందుకు కొంచెం కోపం చల్లబడుద్దని. హల్లెలూయా. నిజంగానే మీకు బాగా తెలుసు ఐస్ చేయటం. హల్లెలూయా. అది దేవుడు పెట్టిన ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది దేవుడు పెట్టిన ప్రేమ.
ఎలా మీరు క్షమించి మర్చిపోయి కలిసి ఉండిపోతున్నారో అది దేవుడు మన హృదయములలో, మనసులలో, సంఘములో పెట్టిన ప్రేమ. బయటిది లేదు. అందుకే పోయేదాకా పోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. పోతే ఏమొస్తుంది? తెలంగాణలో అంటే శరం అంటారు. శరం వస్తుంది. ఏమొస్తుంది? శరం అడ్డొస్తుంది. పోకపోతే ఏమీ అడ్డరావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే బేతేలుకి వెళ్ళమంటే బేతేలు వెళ్ళకుండా ఆగిపోయాడు. అది యోసేపుకి బాగా గుర్తు. అందుకే దేవుడు ఎక్కడ ఉంచితే, జైల్లో ఉన్నాడు, గోతులో పడేశారా, అమ్మేశారా బానిసగా, ఇల్లంతా ఏలికగా అయ్యాడా, తీసుకెళ్ళి మళ్ళీ చెరసాలో పడేశారా, సంఖ్యలు భారంగా ఉన్నాయా, నొప్పిగా ఉన్నాయా, అయినా అవి బాధ కలిగించాయంట. బాధ కలిగించాయండి. సంఖ్యలు బాధ కలిగించాయి. అవమానము ఒక బాధ అయితే సంఖ్యల బాధ కూడా. అయినా వెయిట్ ఫర్ టైం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి అన్నీ తెలుసు అంటాం. మనం చెప్పే కంప్లైంట్లే ఎక్కువ. దేవుడికి అన్నీ తెలుసు. హల్లెలూయా. నేను అంటాను, శ్రమలో కూడా దేవుడికి సమీపంగా ఉండేవాడికి దేవుడు అంతకంటే ఎక్కువ సమీపంగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. శ్రమలో కూడా నీవు దేవునికి సమీపంగా ఉన్నావు అనుకో, అంతకంటే దేవుడు నీకు ఎక్కువ సమీపంగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసలు విషయం ఏంటంటే, శ్రమను కూడా నీవు సహిస్తున్నావు అంటే నీతో దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మానవ మాత్రులను కూడా భరించలేని బాధ భరిస్తున్నావే, ఎందుకు? దేవుడు నీతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అనేకల ఎదుట నిన్ను దేవుడు తన మహిమ కొరకు నిలబెడతాడు. ఒక దినం రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు బేతేలుకు వెళ్ళమన్నాడు? ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. బేతేలు దేవుడు అని నామధేయం కలిగిన వాడు. ఆయనే he selfly declared that I'm the God of Bethel. Praise the Lord. అయితే ఆ బేతేలుకి వెళ్ళమన్నాడు. నేను బేతేలు దేవుడు అన్నాడు. ఎందుకు బేతేలు దేవుడు అయిపోయాడు అని అంటే, అది ఊరు అని పేరు కలిగిన ఊరైతే అండి, ఏ పేరు? బేతేలు. బేతేలుకు ముందు ఊరు కాదు, ఊరు. ఆదికాండం 28వ అధ్యాయం 19వ వచనం. లూజు అనే ప్రాంతాన్ని దేవుడు బేతేలుగా మార్చాడు. చదవండి. ఆదికాండం 28. అయితే మొదట ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు. ఆ ఊరు పేరు లూజు. అయితే దానికి ఏం పేరు పెట్టబడింది? బేతేలు అని పేరు పెట్టబడింది. అయితే బేతేలు అనేది ఇంకో చోట చూడండి. ఆదికాండం 12:7. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. తర్వాత వచనం 8. యెహోవా నామమున ప్రార్థన చేశాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. బేతేలు ఎక్కడ ఉందయ్యా అంటే లూజు అనే ఊరు. అయితే ఇది మన పేరు మార్చిందేమో 28వ అధ్యాయం కదా. మరి 12లోనే బేతేలు అని రాస్తుంది. 12లోనే
బేతేలు అని రాస్తుంది. అక్కడ ఆ బేతేలు ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే ఈ బలిపీఠము కట్టిన చోటే బేతేలు. ఎవరు బలిపీఠం కట్టారు? అబ్రహాము బలిపీఠము కట్టింది బేతేలు. అప్పుడు బేతేలు కాదు, అది లూజు. అయితే ఇక్కడ తర్వాత బేతేలుగా మారింది కాబట్టి పేరు ఇక్కడ బేతేలు తర్వాత వచ్చింది, 28లో వచ్చింది. యాకోబు టైంలో బేతేలుగా మారింది అది. కానీ అబ్రహాము టైంలో అది లూజే. కానీ ముందుగానే బేతేలుగా బైబిల్ అంతా ఒకసారి రాశారు కదా. ఇప్పుడు ఈ కాలనీకి క్రిస్టియన్ కాలనీ వచ్చింది అంతకుముందు. కానీ 10 సంవత్సరాల క్రితం ఈ క్రిస్టియన్ కాలనీలో మేము ఇక్కడ కట్టామంటారా అనరా? అప్పుడు కాదు, కానీ ఇప్పుడు బేతేలు అయ్యి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు బేతేలు అయింది. అయితే నేను మీకు చెప్పాలనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బేతేలు మొదలుకొని అంటే లూజు మొదలుకొని హాయి వరకు అక్కడ అబ్రహాము బలిపీఠము కట్టాడు. అంటే బేతేలుకి సమీపిస్తుండగా అప్పుడు అది నేను బేతేలు దేవుడు అనలేదు, కానీ అబ్రహాము బలిపీఠం కట్టినప్పుడే ఆయన ఆ ప్రాంతములో బలిపీఠము కట్టబడింది కాబట్టి, అంటే పితరులు వేసిన బలిపీఠ ప్రభావం. తర్వాత యాకోబు అక్కడ పండుకున్నాడు, అక్కడ దర్శనాన్ని చూశాడు. అంటే ఊరికే అనుకోకుండా దేవుడు దర్శించలేదు. ప్రైజ్ ది లార్డ్. ఊరికే అనుకోకుండా అక్కడ వెళ్ళగానే యాకోబుకి పండుకోవాలి అని విశ్రమించాలని అనిపించడానికి కారణం ఏంటంటే, తాత ఎప్పుడో బలిపీఠం కట్టాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఆ బలిపీఠము కట్టబడిన చోటది. అక్కడ ఆరాధనీయుడుగా దేవుడు ఆరాధింపబడ్డాడు. ఆరాధింపబడిన ఆ చోట ఏమండి, ఆ చోట యాకోబు వెళ్తుంటే నిద్ర వచ్చింది, పడుకున్నాడు, దేవుడు దర్శించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికి కూడా అపోస్తులు వేసిన పునాది వద్దకే మనము రావాలి. ఆనాడు పితరులైన అబ్రహాము వేసిన పునాది వద్దకే ఎలాగూ యాకోబు వచ్చాడో, యాకోబు ఎముకలు కూడా వచ్చాయో, ఈనాడు మనము ఎక్కడికి రావాలయ్యా అంటే అపోస్తులు వేసిన ఆ పునాది మీదే కట్టబడాలి. అది క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల పునాది, పితరులు వేసిన పునాది. నూతన నిబంధన పునాది ఎవరు? అపోస్తులు వేసిన పునాది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సత్యబోధ పరలోకపు గుమ్మము తప్పించి కిటికీకి ఎవడో ఏమో కట్టెళ్ళాడు, గుమ్మానికి ఏదో చేసి వెళ్ళాడు. హల్లెలూయా. ఇంకేదో 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 భ్రమలో పడి వెళ్ళిపోబాకండి. ప్రైజ్ ది లార్డ్. మనని మనము క్రీస్తు స్వరూపంలోనికి మార్చుకోవడమే ఈ పునాది. ఆయన ఎప్పుడొచ్చినా ఆయన ఎదుట సిద్ధపడిన వధువు వలె ఉండి, హల్లెలూయా, హల్లెలూయా, నీవు యోసేపువేగా దావీదువేగా దేవునికి పనికి రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు చేసిన 3 పనులు. ఒకటి చెప్పండి. మొదటిది, తండ్రికి ఇచ్చిన దేవుడే నాకు కూడా ఇస్తాడు. అందుకే ఆస్తి గొడవలు తగాదాలు యోసేపుకి లేవు. రెండవది పరిశుద్ధత. ప్రైజ్ ది లార్డ్. మిస్టేక్ ఎప్పుడైనా భయాన్ని తెస్తుంది, అపవిత్రతను తెస్తుంది. కాబట్టి భయమునకు అపవిత్రతకు దూరముగా యోసేపు ఉన్నాడు. దావీదు ఒక తప్పు చేసి భయపడినట్టు కూడా యోసేపు భయపడలేదు, ఎందుకంటే మిస్టేక్ లేనివాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఫ్యూచర్లో అంటే పితరులలో ఏదైనా జరిగి ఉంటే వాటిలో వారు ఎలా మార్పు చెందారో, ఇక అవన్నీ జరిగించకుండా ఎలా ఉన్నారో ఆ మార్పు కూడా చెప్పాలి మనం.
ఒకప్పుడు కోపిస్తోడిని, కోపంగా ఉండేవాడిని, ఇలా ఉండే, నా బ్రతుకు అలా ఉండే, కానీ నన్ను దేవుడు మార్చి ఈరోజు ఇలా చేశాడని నువ్వు మార్పు చెందాలి. ఆ మార్పును వారు చెప్తే వారు అలా కాకుండా ఉంటారు. అది ఇక్కడ యాకోబులో వారి అక్క అన్నల్లో యోసేపు చూసి నేర్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు జరుగుతుంది ఇదంతా? ఆయనకు సమీపంగా ఉన్నప్పుడే జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు సమీపముగా ఉన్న లూకియా లాంటి వారు, అపోస్తులైన పౌలు లాంటి వారినే మన ముందుంచారు. ప్రైజ్ ది లార్డ్. మూడవది, ఎక్కడ ఉండాలి మన పునాది? మన పితరులు వేసిన పునాది చోటే ఉండాలి. అది అపోస్తుల పునాది. ఆనాడు అబ్రహాం కట్టిన బలిపీఠము వద్దే యాకోబును కూడా రమ్మన్నాడు. దర్శించాడంటే ఊరికే ఏమీ దర్శించలేదు. అయితే నీ భక్తి ఎప్పటికైనా పునాదిగానే ఉంటుంది, ఉండాలి కూడా. ప్రైజ్ ది లార్డ్. మన భక్తి ఎప్పటికైనా పునాదిగానే ఉంటుంది, ఉండాలి కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు మీ పిల్లలు ఏమంటారంటే, నాకు దగ్గరగా ఉండు డాడీ, నాకు దగ్గరగా ఉండు మమ్మీ, మిమ్మల్ని నేను పోషిస్తాను అంటాడు. ఏమోరా, ఏమవుద్దో, నేను చూశానా, మా అమ్మని నాన్న నువ్వు చూస్తావా అనొద్దు. హల్లెలూయా. మిమ్మల్ని చూడకపోతే మా అమ్మని నేను చూస్తాను, మిమ్మల్ని చూడకపోతే పరిచయం నేను చూస్తాను. హల్లెలూయా. మన పిల్లలందరూ యోసేపు వలె ఉందురుగాక. మళ్ళీ భయపడబాకండి, యోసేపు అంటే చెరసాలరా నాయన అని. చెరసాల్లో కూడా దేవుడు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక ఏది వద్దో ఆనాటి ఆ తరమునే మనము చూడాలి, అలాగే వారు నేర్చుకోవాలి. అలాగే ఆ భక్తి తరాన్ని మనం చూసి నేర్చుకొని మార్పు చెంది ఆ ప్రభావము తరతరములు మన కుటుంబాల్లో కనిపించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసంతో చెప్దాం ఆమేన్, హల్లెలూయా. నాన్న విన్నాడు యాకోబు, గంతులేస్తూ సంతోషంగా వచ్చేసాడు. సత్య అక్కడ పెట్టండి, పర్వాలేదు, ఇప్పుడైతే నీతోనే ఉంటా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంతోషము ఆ వృద్ధ తండ్రికి దక్కింది. అలాగున మన తరతరాలని దేవుడు తన మహిమ కొరకు నిలబెట్టి అనేకులకి దీవెనగా, తన మహిమ కొరకు కూడా దీవెనగా మార్చుకొనుగాక. దీవెన పండుగగా మనని దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. ప్రార్థన.